अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ఈరోజు మీమాంస దర్శనం ప్రారంభించుకోబోతున్నాము। నిన్న మనకు గురువులందరూ వచ్చేసి వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క ప్రేరణ, వారి యొక్క ఆశీర్వచనం ద్వారా మనకు ఈ మీమాంసా శాస్త్రాన్ని ప్రారంభించబడింది। ఇప్పుడు అదే క్రమంలో గురువులు చెప్పినటువంటి విధి విధానం ప్రకారంగా వారు దాని గురించి విశ్లేషించి వివరించి చెప్పారు। అది మనకు విధి విధానపూర్వకంగా మీమాంస అంటే ఏమిటి, మీమాంస యొక్క పరిభాష ఏమిటి, మీమాంస యొక్క ప్రయోజనం ఏమిటి, మీమాంస అనేది ఏ రకంగా ప్రసిద్ధమైంది అనే విషయాలని కూడా మనం ఈ రోజు నుంచి తెలుసుకుంటాం। అస్తు ముఖ్యంగా ఈ షడ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో మనకు షడ్ దర్శనాల్లో ఈ మీమాంసా శాస్త్రం అనేది అత్యంత మహత్వపూర్ణమైనటువంటిది। అంటే దీనికంటూ ఈ శాస్త్రానికి ఒక విశేషమైన స్థానం ఉంది। అలానే మిగతా వాటికి స్థానం లేదని కాదు, అంటే ప్రతి దర్శనం కూడా తన గ్రంథ విషయంలో ఒక విశేషమైన స్థానం పొంది ఉన్నమాట। కాబట్టి ఈ 6 దర్శనాలు మీమాంసా దర్శనం అనేది ఒకటి విశేషంగా చెప్పుకుంటాం అనమాట। ఎందుకంటే మనకు 6 దర్శనాల్లో మనకు యోగము, సాంఖ్య ఇవి రెండు కలిసి ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తాయి। అలాగే న్యాయము, వైశేషికము ఏవైతే ఉన్నాయో ఈ రెండు దర్శనాలు కలిసి ఒక విషయాన్ని ప్రతిపాదిస్తాయి। అందుకే జోడ అంటాం, అంటే రెండు కలిసి ఒక తత్వాన్ని, ఒకే విషయాన్ని అంటే భిన్న భిన్న విషయం ఏమిటి కూడా సమానార్థ గ్రంథాలని చెప్పి మనం చెప్పుకుంటామట। అలాగే మీమాంస, మీమాంస ఉత్తర మీమాంస ఈ రెండు కలిసి ఒకటి। మీమాంస అనగానే మనకు సామాన్యంగా ఈ రెండు కలిసి ఒకటి అనమాట। అంటే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని మొత్తం ఈ 6 దర్శనాలు, అంటే యోగము, సాంఖ్య, న్యాయము, వైశేషికము, అలాగే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస। ఇక్కడ మనకు ప్రతి దర్శన శాస్త్రానికి ఒక విశేషమైన ప్రత్యేకత ఉందన్నమాట। అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాము, యోగం ఏం చెప్తుందంటే అంటే మోక్ష, అన్ని షడ్ దర్శనాలకు ముఖ్య ప్రతిపాద్య విషయం ఏంటంటే ముక్తి మోక్షం వరకు తెలుసుకోవడం, ముక్తి మోక్షం వరకు వెళ్ళడమే, పరమాత్మ తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం అన్నమాట। అంటే సమస్త వైదిక వాంగ్మయానికి ముఖ్య ప్రయోజనం కూడా అదే అన్నమాట। అంటే అన్ని శాస్త్రాలు మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి ఆనంద ప్రాప్తి, ముఖ్య ఉద్దేశం అంటే సార్థకం ఎలా అవుతుందంటే పరమాత్మను పొందడం, ముక్తి మోక్ష సుఖాన్ని పొందడమే విశేషమైన లక్ష్యం, అదే మానవునికి సార్థకం చేసుకోవడం అన్నమాట। అవన్నీ ముఖ్యంగా వేదాలని కూడా అవే ప్రతిపాదిస్తున్నాయి। సరే, ఇక్కడ మనకు యోగంలో మహర్షి పతంజలి వారు మనకు యోగాన్ని, అష్టాంగ యోగాన్ని అర్థం చేసుకొని ఏ రకంగా మన సమాధి ద్వారా పరమాత్మను పొందవచ్చు ఆ విషయాన్ని ప్రతిపాదించారు। అదే సాంఖ్య శాస్త్రంలో కూడా ప్రకృతి యొక్క తత్వాన్ని తీసుకొని ప్రతిపాదించబడింది। అంటే దాంట్లో 25 పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశేషంగా విశ్లేషించి వివరించి చెప్పిందన్నమాట। అంటే ప్రకృతి అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, అలాగా దృష్టాంతాలను ఆధారం చేసుకొని మనకు ఆ శాస్త్రం వ్యక్తం చేసింది। అలాగే వైశేషిక దర్శనం అనేది మహర్షి కణాదు రచించిన వైశేషిక దర్శనం ఏదైతే ఉందో అక్కడ పదార్థాలు ఏవైతే ద్రవ్య, గుణ, కర్మ, స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటి 6 పదార్థాల యొక్క విశేష వివరణ అంతా ప్రతిపాదించబడింది అన్నమాట। అలాగే మహర్షి గౌతమ ప్రణీతమైనటువంటి న్యాయశాస్త్రం ఏదైతే ఉందో అందులో ప్రమాణాలను ఆధారం చేసుకుని ప్రమాణాలు ఏ రకంగా ఉపయోగించాలి, ప్రమాణాల యొక్క ప్రయోగం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అంటే ప్రమాణాల యొక్క గుణకర్మ స్వభావం నుంచి విశేషంగా వివరించింది అన్నమాట।
ఈ రకంగా మనం చెప్పుకున్న తర్వాత మన మీమాంస అనగానే మనకు పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస 2 కలిసి ఒక జోడ అని చెప్పుకున్నాం. ఒకటిగా భావిస్తాం చెప్పాం. కాబట్టి మీమాంస అంటే దీన్ని 2 భాగాల కింద చేసుకుంటే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. పూర్వ మీమాంసలో ఉత్తర మీమాంసను 2 భాగాలు చేసుకున్నాము. ఇక్కడ పూర్వ మీమాంసలో ముఖ్యంగా నేను చెప్పుకోబోయేది ఏమిటంటే, ఇక్కడ మనకు మీమాంసా శాస్త్రం ఏం బోధిస్తుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా మనకు వాక్య అర్థాన్ని బోధిస్తుంది, వాక్యార్థాన్ని బోధిస్తుంది. చాలా మంది కర్మకాండం అంటారు. కర్మకాండం యొక్క దృష్టాంతాలు ఉన్నాయి. కర్మకాండం దృష్టాంతాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వాక్యార్థాన్ని బోధిస్తుంది. వాక్యం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అయితే వ్యాకరణ శాస్త్రం పదాన్ని బోధిస్తుందో, పదం అంటే ఆ శబ్దాన్ని విశేషంగా ప్రకృతి ప్రత్యయం అంటే అని చెప్పి విశేషంగా వివరిస్తుందో, ప్రతిపాదిస్తుందో, ఆ పదానికి అర్థం అంటే ఏ ప్రకృతి ప్రత్యయం ఏ అర్థంలో వచ్చాయి, ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది, ఏ రకంగా దాని యొక్క స్వరూపం ఉంటే ఏ రకంగా ఎన్ని రకాలుగా మారుతుంది, అలా పదాన్ని తీసుకుని ఈ విధంగా మహర్షి పాణిని దాన్ని విశేషంగా వివరించారో, అలాగే ఇక్కడ జైమిని ప్రతిపాదించినటువంటి మీమాంసా శాస్త్రంలో ఆ ఈ రకంగా వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యార్థం ఉండాలి. ఎందుకంటే కొన్ని సమూహాల యొక్క కొన్ని పదాల యొక్క సమూహం వాక్యం. ఆ వాక్యార్థం తెలిసినప్పుడే దాని యొక్క యథార్థమైన బోధ మనకు కలుగుతుందన్నమాట. యథార్థమైన స్థితి స్వరూపం తెలుస్తుందన్నమాట. అంటే అన్ని పద కలయిక అంటే ఏ పదానికి ఏ అర్థం ఏ సందర్భాలు తీసుకోనేది సంపూర్ణంగా పదంగా తీసుకుంటే దానికి పూర్తిగా వాక్యార్థం బోధించినమాట. సమూహాత్మకంగా చెప్పేటువంటి వాక్యం అయితే ఉందో సంపూర్ణ వాక్యార్థాన్ని తీసుకొని దాని అర్థం చెప్పాలి. అప్పుడు విశేషం మనకు బోధన కలుగుతుందన్నమాట. దాన్ని చెప్పడం కొరకు మనకు కర్మకాండానికి సంబంధించినటువంటి ఉదాహరణ తీసుకొని మనకు వ్యాఖ్యానించబడింది. కాబట్టి దీనికి వాక్య శాస్త్రం అంటామంట. ఏమంటాము? వాక్య శాస్త్రం అని చెప్పి చెప్పుకుంటాం. ఎందుకంటే వాక్యం విచారించబడింది. వాక్యాన్ని ఆధారం చేసుకుని విశేషంగా ఊహాపోహాత్మకంగా వివరించబడింది అన్నమాట. ఊహాపోహాత్మకంగా మనకు విశేషంగా ప్రస్తావించబడింది అన్నమాట. మనం ఒక రకంగా చూస్తే దీంట్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ మనం ఇప్పుడు మన షడ్దర్శనాల్లో మీమాంస శాస్త్రం అనేది ఒక మహత్వపూర్ణ స్థానం అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ విశేషంగా మనం ఏ రకంగా ఎటువంటి వాక్యాలు మనకు గురించి వర్ణించబడింది, ప్రతిపాదించబడింది అంటేనా, మనకు వేదాలు 4 ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమున్నాయి? వేదాలు 4 ఉన్నాయి. ఆ వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడానికి రాసిన వ్యాఖ్యానభూత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ గ్రంథాలు, ఉపవేదాలు, అలాగే షడంగాలు, ఉపాంగాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడం కొరకే వేదాన్ని అర్థం చేసుకుని ఇవన్నీ రచించబడ్డాయి అన్నమాట. అందులో ముఖ్యంగా ఈ శాస్త్రాలు అర్థం చేసుకునే, వేదాలు అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానభూత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ గ్రంథాలు అంటే ముఖ్యంగా శతపథ ఐతరేయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము, అలాగే ఐతరేయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణం, గోపథ బ్రాహ్మణము, అలాగే తాండీయ బ్రాహ్మణము. 4 బ్రాహ్మణాలు ఉన్నాయి. అంటే 4 వేదాలకు అర్థం చేసుకోవడానికి 4 బ్రాహ్మణ గ్రంథాలు రచించబడింది. అప్పట్లో ఋషులు అంతా వాటిని విశేషంగా కొన్ని ఎక్కడైతే కఠినమైన స్థలాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడం కొరకు, వాటిని ప్రతిపాదించడం కొరకు ఈ 4 బ్రాహ్మణులు రచించదన్నమాట. అందులో కొన్ని బ్రాహ్మణులు, శతపథ బ్రాహ్మణులు విశేషంగా యజ్ఞ యాగాలకు సంబంధించి విషయాల గురించి ప్రతిపాదించబడింది అన్నమాట. అలాగే ఒక్కొక్క బ్రాహ్మణ ఒక తత్వాన్ని తీసుకుని ప్రతిపాదించబడింది. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణ అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకుని ప్రతిపాదించబడింది అన్నమాట. అలాగా వేదానికి వ్యాఖ్యానభూతమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా సూక్ష్మికంగా సూత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అలాగే యజ్ఞ యాగాలకు సంబంధించినటువంటి గ్రంథాలు అంటే దానికి యజ్ఞ యాగానికి సంబంధించిన ఏవైతే ఉద్ధృతమైన వాక్యాలు ఉన్నాయో, అంటే యజ్ఞాలను అర్థం చేసుకోవడం కొరకు ఒక ఋషి ప్రణాళిక పద్ధతి ప్రకారంగా ప్రాచీన పద్ధతి ప్రకారం ఏవైతే వాక్యాంశాలు చెప్పబడ్డాయి అంటే యజ్ఞ యాగ విషయంలో, అటువంటి సందర్భాల్లో అంటే బ్రాహ్మణ గ్రంథాలు ఇచ్చినటువంటి కావచ్చు, సూత్ర గ్రంథాలు చెప్పినటువంటి కావచ్చు, అది యజ్ఞ యాగ విషయంలో ప్రాచీన కాలత వస్తూ ఉన్నటువంటి దృష్టికోణం ప్రకారం వస్తున్నటువంటి అక్కడ అస్పష్టమైన వాక్యాంశాలు ఏవైతే ఉన్నాయో, సందిగ్ధత ఎక్కడైతే ఉందో వాటిని స్పష్టీకరించడం కొరకు, వాటిని నివారించడం కొరకు, అంటే అనాది కాలం అంటే ఒక ప్రారంభ కాలం నుంచి, ప్రారంభం అంటే మనకు ఎప్పుడైతే ఈ ప్రశ్నలోకి వచ్చిన మనం బ్రహ్మ ద్వారా మనకి ఏవైతే ఇదంతా ఆది ఉపదేశకుడు బ్రహ్మ అనమాట. బ్రహ్మ నుంచి మనకి విద్యా పరంపర అంతా కూడా ఉపదేశాత్మక వ్యాఖ్యానించబడింది అనమాట. అక్కడి నుంచి మనకు ప్రచలితమైనటువంటివి పరంపర ఏదైతే ఉందో అప్పటి నుంచి ఏవైతే మనకు పరంపరాగతంగా వస్తున్నటువంటి, ప్రాచీన కాలంగా వస్తున్నటువంటి ఈ యజ్ఞ యాగాల యొక్క సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా కొన్ని
విపరీతాలు వచ్చాయి, వికృతులు వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు అంటే మహాభారత కాలానికి దాదాపుగా దగ్గరలో చెప్పుకోవచ్చు అన్నమాట. అప్పట్లో బ్రాహ్మణ గ్రంథాల యొక్క ప్రచురణ చాలా ప్రసిద్ధంగా ఉండేది. ఏంటి, మహాభారత కాలం దగ్గర సమయంలో దగ్గరగా అంటే మహాభారత కాలంలో అప్పుడు బ్రాహ్మణ గ్రంథాల యొక్క ప్రచురణ చాలా ప్రసిద్ధంగా ఉండేది. అప్పట్లో యజ్ఞయాగాలు అవన్నీ బాగా చేసేవాళ్ళు అన్నమాట. మనం చూసిన వాళ్ళు అప్పుడు మహాభారతంలో యుధిష్ఠిర ధర్మరాజు ఆయన అశ్వమేధ యాగం చేసి, రాజసూయ యాగం చేసి, ఇవన్నీ యజ్ఞయాగాలు చేసి ఒక విశేషమైనటువంటి స్థితి మనం చెప్పుకుంటాం. అప్పట్లో ఆ సందర్భంలో బ్రాహ్మణ గ్రంథాల యొక్క ప్రచురణ చాలా ప్రసిద్ధంగా ఉండేది. కానీ ఆ కాలంలో ఈ బ్రాహ్మణ గ్రంథాల నుంచి చెప్పిన వాక్యాంశాలు ఏవైతే ఉన్నాయో ప్రసిద్ధంగా ఉన్నాయి కాబట్టి రూఢిగా వస్తున్నాయి, చేసుకునేవాళ్ళు, క్రమబద్ధంగా చేసుకునేవాళ్ళు. కానీ దాని కాలాంతరంలో మా దాంట్లో మార్పులు వచ్చాయన్నమాట. ఆ పరంపరాగత మార్పుల్లో ఏమంటే అనేక వికృతాలు ఉత్పన్నమయ్యాయి, అక్కడ అనేక సందిగ్ధాలు ఉత్పన్నమయ్యాయి, అనేక అస్పష్టత ఎక్కువ ఏర్పడింది అన్నమాట. అటువంటి సమయంలో అక్కడ ఉండే అప్పట్లో ఆ సమకాలంలో ఉండే ఋషులు మాస్టర్లు ఏం చేశారంటే కొన్ని మన ప్రాచీనగతంగా వచ్చిన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సందిగ్ధంగా ఉండిపోయాయి, అస్పష్టంగా ఉన్నాయి, దాంట్లో వికృతాలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి వాటిని నివారించడం కొరకు ఇక్కడ ఈ వాక్యార్థాన్ని అర్థం చేసుకోవడం కొరికే, యథార్థమైన తత్వాన్ని బోధించడం కొరికే ఈ శాస్త్రాన్ని మనకు అందరు కలిసి ఋషులంతా మహర్షులంతా మాట్లాడుకొని ఈ రకంగా దీన్ని విశేషంగా ప్రతిపాదించామట. అందుకే వాక్యార్థం యథార్థంగా ఎప్పుడు ఎలా, ఏ సందర్భం ఎలా వాడుకోవాలి. ఎందుకంటే వాక్యం అంటే సామాన్యంగా వాక్యాలు వాడుకుంటున్నా అంటే ఏదో ఒక వాక్యం చెప్తూనే ఉన్నాం, మాట్లాడుతున్నాం, దీంట్లో వాక్యం అర్థమే ఉందని ఏదో ఒక అర్థాన్ని బోధిస్తుంది. అయితే వాక్యార్థం లౌకిక వ్యవహారంలో ఏదో ఒక వాక్యాన్ని బోధిస్తుంది. కానీ శాస్త్రంలో చెప్పినటువంటి వాక్యాలు, విశేషమైన వాక్యాలకు దీనికి ఏ అర్థం తీసుకోవాలి, ఏ రకంగా దానికి పూర్వ ప్రకరణ సందర్భాన్ని బట్టి ప్రకరణ బట్టి ఏ రకమైన అర్థం తీసుకుంటే ఏ రకమైన వేదానికి అనుకూలంగా, వేద విరుద్ధం కాకుండా అర్థాన్ని బోధిస్తుంది. యజ్ఞయాగాల్లో ప్రతిపాదించిన కర్మకాండలు ప్రతిపాదించిన విశేషమైన దృష్టాంతాలు ఏవైతే వాటికి అనుకూలంగా ప్రతిపాదిస్తుంది. ఇవన్నీ కూడా వాక్యార్థ బోధన మనకి యథార్థం తెలిసినప్పుడు వాటిని యథార్థంగా ఉపయోగించుకోగలుగుతామట. అట్లా అటువంటి వాటిని స్పష్టీకరణ కొరకు, సందిగ్ధాన్ని దూరం చేయడం కొరకు శంకా నివారణ పూర్వకంగా ఈ శాస్త్రంలో పక్ష ప్రతిపక్షాల ద్వారా మహర్షి జైమిని రాసిన సూత్రాలకు శబర స్వామి దాన్ని విశేషంగా ప్రతిపాదించారు. సరళ భాష శైలిలో అని చాలా మటుకు ప్రయత్నం చేశాడు. అలాంటి ఇక్కడ చాలా కొన్ని పదాలు అర్థం చేసుకుని పదపదంగా మనం అర్థం చేసుకుని అనువాదం చేసుకుని చెప్తాం సాధ్యమంత అన్ని కూడా. కానీ అయినప్పుడు చాలా కొన్ని కఠినంగా ఉంటాయి. అయినప్పుడు చాలా యథాశక్తి దీంట్లో పండిత్ యుధిష్ఠిర్ మీమాంసక్ గారు ఆ భాష్యాన్ని, ఎందుకంటే అప్పట్లో ఆయనకు ప్రసిద్ధమైన గురువులు ఆయనకు దగ్గర నుండి విద్యార్థిని చేశారన్నమాట. ఆయన ఇటువంటి విషయాలను, ఎందుకంటే ఆయన వ్యాకరణవేత్త, దర్శనవేత్త, అన్ని రకాలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి అనేక గ్రంథాలను ఆయన రాశారనమాట. ఆ సూక్ష్మత ఉంది కాబట్టి ఆయన వాళ్ళ దగ్గర సాన్నిధ్యంలో ఉంటూ, కర్మకాండుల యొక్క దగ్గరలో ఉంటూ ఇవన్నీ విశేషంగా నేర్చుకునేదన్నమాట. వారు ఈ భాష్యానికి, శబరస్వామి రాసిన భాష్యానికి ఆశ్రమతి టీకా అని చెప్పి విశేషంగా ఆయన అనువాదం చేశామన్నమాట. అద్భుతంగా అనువాదం చేశారు ఆయన యథాశక్తి. పూర్తిగా మనకు అన్ని రాయలేకపోయారు కానీ 9-10 భాగాల వరకు ఆయన రాశారనమాట. మొత్తం 7 భాగాల్లో మనకు ఉంది. అవన్నీ ఉపలబ్ధం అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీమాంసా శాస్త్రం అనేది దీంట్లో మొత్తంగా మనం దీన్ని కొంచెం ఇప్పుడైతే ముఖ్యంగా చెప్పుకున్నాం, వాక్యార్థిని బోధన విస్పష్టం చేయడానికి కొరకు, స్పష్టంగా చేయడం కొరకు, దీంట్లో సందిగ్ధం చేయడం కొరకు ఈ శాస్త్రం ప్రతిపాదించబడింది చెప్పుకున్నాం. కానీ ఈ మీమాంసా శాస్త్రంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే మనకు మొత్తం 20 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎందుకంటే మీమాంస అంటేనే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస రెండు తీసుకున్నాం సామాన్యంగా. కానీ లోకంలో ప్రసిద్ధమైన మీమాంస అనగానే వెంటనే పూర్వ మీమాంస అని గుర్తుకొస్తున్నాడు. మీమాంస అనగానే పూర్వ మీమాంస అని అర్థమవుతున్నమాట. కానీ ఉత్తర మీమాంస ఇందులో ఒక భాగమే అనమాట. ఎందుకంటే పూర్వ మీమాంసలో ఆ తర్వాత ధర్మ జిజ్ఞాస, ధర్మం గురించి, కర్మ గురించి ప్రతిపాదించబడింది. ఆ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి ఉత్తర మీమాంసలో బ్రహ్మ విషయాన్ని ఆధారం చేసుకుని ప్రతిపాదించబడింది అన్నమాట. కానీ సామాన్యంగా రెండు ఒకటిగా తీసుకుని ఒక విషయ ప్రతిపాదన దృష్టికోణంలో ఒకటిగా భావించి దీన్ని ఒకే గ్రంథంగా భావిస్తుంది అన్నమాట. కానీ ఈ భాగాన్ని మీమాంస శాస్త్రం 2 భాగాలు చేసుకొని చెప్పుకుంటారు అర్థం చేసుకోవడం కొరకు. అందుకే ఇక్కడ మీమాంస శాస్త్రం మొత్తము 20 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మొత్తం 20 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 16 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్వ మీమాంసకు సంబంధించినవి. అందులో 16 అధ్యాయాలు పూర్వ మీమాంస. అందులో చివరి 4 అధ్యాయాలు 17, 18, 19 ఏవైతే ఉన్నాయో అవి ఉత్తర మీమాంస అంటారు. దాన్ని బ్రహ్మసూత్రాలు అంటారు అనమాట. అవి ఈ 4 అధ్యాయం వ్యాస మహర్షి అయినటువంటి వ్యాస మహర్షి దానికి ప్రతిపాదించిన 4 అధ్యాయాలను సూత్ర దర్శనం చేసి దానికి మనకు అనేక రకాల భాష్యాలు మనకు ఉపలబ్ధం ఉంటే అవి చదువుకుంటూ ఉన్నామట.
కాబట్టి మొత్తానికి మీమాంస శాస్త్రం 20 అధ్యాయాలు ఉంటే చివరి 4 అధ్యాయాలేమో ఉత్తర మీమాంస కింద చెప్పుకుంటాము. ముందున్నటువంటి 16 అధ్యాయాలు పూర్వ మీమాంస కింద చెప్పుకుంటామట. పూర్వ మీమాంస కింద ప్రతిపాదించుకుంటామట. ఇందులో ముఖ్యంగా మనకు 12 అధ్యాయాల వరకే శబరస్వామి ఈయన భాష్యం రాశారన్నమాట. ఏంటి, జైమిని మహర్షి రచించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి భాష్యం శబరస్వామి వారు దానికి అనువాదం చేసేవాడు, అంటే భాష వ్యాఖ్యానం చేసేవాడు. ఇంతవరకు 12 అధ్యాయాల వరకు ఉపలబ్ధం అవుతున్నాడు. దాని తర్వాత మనకు వేరే ఆచార్యులు అంటే భిన్న దేవస్వామి భాష ఉపలబ్ధం అవుతుంది. చాలా తక్కువ, ఇది కూడా పూణెలో అది కూడా కొంచెం అస్పష్టంగా మనకు ఉపలబ్ధం అవుతుంది. కానీ ప్రయత్నం చేసి కొంతమంది విద్వాంసులని మనకు ఉపలబ్ధం అయ్యే విధంగా ప్రయత్నం చేశారు. దాంట్లో 4 అధ్యాయాలు మాత్రము మనకు దేవస్వామి భాష ఉపలబ్ధం అవుతున్నాడు. ముఖ్యంగా శబరస్వామి అనే 12 అధ్యాయాల వరకే ఉందన్నమాట. అంటే అక్కడి వరకు మనకు విశేష ప్రతిపాదన వస్తుంది. ఎందుకంటే ఆ మిగిలిన 4 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సంకర్ష కాండం అంటాం. ఏమంటాము? సంకర్ష కాండం లేదా సంకర్షణ కాండం అని కూడా అంటారు. ఈ 4 అధ్యాయాలు అంటే 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాలను సంకర్ష కాండం, దాన్ని సంకర్షణ కాండం కూడా ప్రతిపాదిస్తారు అన్నమాట. ఈ రకంగా మనకు 12 అధ్యాయాల వరకు శబరస్వామి యొక్క భాష ఉపలబ్ధం అవుతుంది అన్నమాట. అది మనం విశేషంగా ప్రతిపాదించుకుంటాం. అందులో ఈయన శబరస్వామి గారు ఇందులో యజ్ఞ యాగాలకు సంబంధించినటువంటి కఠిన స్థలాలు, సందర్భాలు ఏవైతే ఉన్నాయో, సందిగ్ధ స్థలాలు ఏవి ఉన్నాయో వాటి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి యజ్ఞ యాగాల్లో ఉన్నటువంటి కర్మకాండానికి సంబంధించిన దృష్టాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని విశేషంగా ప్రతిపాదించారన్నమాట. అవి మనకు పూర్వపర ప్రకరణ బట్టి, వాక్యార్థాన్ని బట్టి మనకు శృతి ఏది ప్రమాణం బలాబల ప్రకారం తీసుకొని మనకు విశేషంగా ప్రతిపాదించబడింది అన్నమాట. కాబట్టి ఇవన్నీ వాక్యార్థ విషయంలో ఒక ఊహాపోహాత్మకమైనటువంటి తథ్యాన్ని మనం అర్థం చేసుకోవడం కొరకు విశేషంగా ఇది ప్రతిపాదించబడింది. ఎందుకంటే మనకు ఆ కాలంలో యజ్ఞయాగాలు ప్రచలంగా జరుగుతున్న సందర్భంలో అనేక రూఢి సంప్రదాయాలు వచ్చేసి కొంచెం వికృతను ఉత్పత్తి చేశామట. దానికి న్యాయరూపమైనటువంటి సిద్ధాంతం ఏంటి? ధర్మ సూత్రాల ప్రకారం వేదానికి అనుకూలంగా మనకు చిరకాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాలు ఏంటివి, వాటిని యథార్థంగా చెప్పడానికి విశేషంగా ప్రతిపాదన జరిగిందన్నమాట. అది మనం ఇక్కడ విశేషంగా అర్థం చేసుకోవాలి. కానీ అసలు మీమాంస అంటే ఏమిటి అన్ని ఒక రకం మనం చూసినట్టు మీమాంస మనకు శబ్దం చెప్తున్నాడు. మీమాంస అనేది ఇక్కడ మనకు చూసినట్టు పరిభాష చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనకు పూర్వ మీమాంస అని చెప్పుకున్నాం కదా మనం. పూర్వ మీమాంస శబ్దం సామాన్యంగా పూర్వ మీమాంస ఉత్తర మీద రెండింటికి గ్రహించబడుతున్నమాట. అందులో 2 భాగాలు చేసుకున్నాం. పూర్వ మీమాంస అనేది, ఉత్తర మీమాంస అని చెప్పి. ఆ ఉత్తర మీమాంసని వేదాంత దర్శనం లేదా బ్రహ్మసూత్రాలు మనం అని చెప్పి చెప్పుకుంటాం, ప్రస్తావించుకున్నాం కూడా. అది మనం ముందు చెప్పుకొని వచ్చాం. అందులో కూడా కొన్ని సందర్భానుగుణంగా మధ్య మధ్యలో మనం కర్మకాండానికి సంబంధించిన ఉదాహరణ ద్వారా కూడా మనం వ్యాఖ్యానం చేసుకున్నామట. సరే, ముందుగా ఇక్కడ మీమాంస అంటే ఏమిటంటే మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు మీమాంస శబ్దం ఎలా తయారవుతుందంటే మనకు ఒక వ్యాకరణం ప్రకారంగా సూత్రం ఉంది. మాన బద దాన్ షాన్భ్యో దీర్ఘశ్చాభ్యాసస్య అనే సూత్రం ఉంది. అష్టాధ్యాయ చదువుకున్న వాళ్ళకి మీకు అర్థమవుతుంటుంది. జస్ట్ మీకు విషయ ప్రతిపాదన చెప్తున్నాను, అది వ్యాకరణ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా వాళ్ళకు తెలియకపోయినా దానికి అంత విషయంలో సూక్ష్మంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొత్తానికి అయితే మాన్ బద దాన్ షాన్భ్యో దీర్ఘశ్చాభ్యాసస్య సూత్రం దీర్ఘ అని కూడా మనకి పదం కనిపిస్తుంది. అంటే మాన్ ధాతువు చేత మనము ఇక్కడ తీసుకొని మనము ఈ సన్పత్తిని తీసుకొచ్చి, మాన్ ధాతువు చేత సన్పత్తిని తీసుకొచ్చి మీమాంసా శబ్దం తయారవుతుంది అన్నమాట. మామూలుగా సన్పత్తి ఏంటి, మనము ఇచ్ఛార్థం చేసుకుంటాం. ధాతు కర్మణ సమాన కర్తృకాది ఇచ్ఛాయాం వా ప్రకారంగా ఇచ్ఛార్థంలో. కానీ ఇక్కడ ఇచ్ఛార్థం కాదు, ఇక్కడ సన్నిపత్తి ఇచ్ఛార్థం కాదు. ఎందుకంటే మనకు ఈ సూత్రం కంటే ముందే మనకు ఇప్పుడు ధాతో కర్మణ సమాన కల్పిక ఇచ్ఛాయాంబ అనే సూత్రం అయితే ఉందో ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకు ముందు మనకు గుప్తి కిద్భ్యాస అని చెప్పి సన్నిపత్తి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకన్నా ముందు కూడా మనకు మాన్బద దాన్ షాన్భ్యో దీర్ఘశ్చాభ్యాస ఆ సూత్రం ఉందన్నమాట. అక్కడ ఈ అర్థం ఇంకా రాలి, ఇచ్ఛార్థం రాలి మనకి. ఎందుకంటే తర్వాత ఇచ్ఛార్థం వస్తుందన్నమాట, కానీ దాని ముందు నుంచే మనకు సన్నిపత్యం వస్తుందన్నమాట. కానీ అక్కడ ఇచ్ఛార్థం లేదన్నమాట. కానీ దానే జిజ్ఞాస అని చెప్పి మనకు అక్కడ వార్తికం ప్రకారం తెలుస్తుంది. అంటే జిజ్ఞాసార్థంలోనే ఉందని చెప్పి మనకు కొన్ని సందర్భాలు అనేక చోట్ల చెప్పబడింది అన్నమాట.
అంటే వార్తిక అక్కడ జిజ్ఞాస అర్థం తీసుకోబడింది అన్నమాట. అంటే ఇక్కడ పూర్వ మీమాంస అంటే జిజ్ఞాస అంటే ఒక విచార అంటే విచారించి ఊహాపోత్మక విచారణ చేయడం అని చెప్పి. అది జిజ్ఞాస అనే అర్థం ఇక్కడ కూడా మనకు పాణినీయ మతాన్ని మతాన్ని అనుసరించే వాళ్ళైనా పాణినీయ కంటే భిన్న ఆచారాలు ఎవరైనా కూడా ఎవరైనా వైయాకరణ్యం కూడా ఇక్కడ మీమాంసా శబ్దానికి అర్థం మాత్రము ఇక్కడ మనకు క్రమబద్ధంగా ఇచ్చిన ప్రకారంగా జిజ్ఞాస డైరెక్ట్ గా తీసుకుపోయినప్పటికీ కూడా అక్కడ మీమాంస అంటే జిజ్ఞాస అనే అర్థమే తీసుకోబడింది, అదే అర్థం ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది ఉత్తర మీమాంస సందర్భంలో మొట్టమొదటి సూత్రం చెప్పుకున్నాం. ఇక్కడ మనకు అతాతో ధర్మ జిజ్ఞాస అంటే ధర్మం యొక్క విషయంలో జిజ్ఞాస, ధర్మ విషయం తెలుసుకోవడం, జిజ్ఞాస తెలుసుకోవడం అన్నమాట, విచారించడం అన్నమాట. ఏంటి అని చెప్పి అక్కడ ఏ విషయంలో మనం విచారించాలని చెప్పి మనకు విశేషంగా ప్రస్తావించబడింది. కాబట్టి మొత్తానికి ఒక విషయంలో మనం ఏ రకమైనటువంటి విచారణ చేయాలి, ఊహాపోత్మకంగా ఒక వాక్యార్థాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి దానికి సంబంధించిన విషయం అంతా సాంగోపాంగం విచారణ మొత్తం అంతా కూడా అంటే ఒక విషయంలో మనం తెలుసుకుంటున్నాం, ధర్మ విషయం తెలుసుకుంటున్నాం అంటే, కర్మ విషయం తెలుసుకుంటున్నాం అంటే, యజ్ఞ యాగాలకు సంబంధించినటువంటి దృష్టాంతాలు ఆర్డర్ చేసుకుని ప్రస్తావించుకుంటున్నాం అంటే దాని యొక్క పూర్తిగా విషయాంగం అంతా కూడా మనకు సాంగోపాంగం తెలియాలన్నమాట. వాటి యొక్క వర్ణన అంతా కూడా మనకు ఈ జిజ్ఞాస ద్వారా మనకు తెలుసుకుంటాం. అంటే ఆ జిజ్ఞాస ఉంటే మనం ఏదైనా చేయడానికి ఉంటుందన్నమాట. అంటే ఈ రకంగా మొత్తానికి ఇక్కడ కర్మ విషయంలో మనకు విశేషంగా జిజ్ఞాస అని తెలుసుకోవడానికి ఇచ్చే ఏదైతే ఉందో దాన్ని అర్థం తీసుకొని మనం చెప్పుకున్నాం. అదే ప్రకారంగా మనకు ఆ విషయంలో తదగతి విషయం ఏదైతే ఉందో సాంగోపాంగం అంతా కూడా వాక్య నిర్మాణం అర్థం చేసుకోవడంలో విశేషంగా ప్రతిపాదించబడింది అన్నమాట. అది కర్మకాండానికి సంబంధించిన దృష్టాంతాల ద్వారా మనకు ప్రతిపాదించబడింది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు పూర్వోత్తర మీమాంస అంటే ఇక్కడ పూర్వ ఉత్తరం అని చెప్పినాం. పూర్వం అంటే ముందు, ఉత్తరం తర్వాత అని చెప్పి అంటే ఇక్కడ కాల దృష్టిలో మనం తీసుకొని చెప్పాలి. పూర్వ మీమాంస కొంతమంది అలా అంటుంటారు, పూర్వ మీమాంస ముందు ఇది తయారు చేయబడింది, ఉత్తర మీమాంస అంటే తర్వాత తయారు చేయబడింది, అలా తీసుకోకూడదు. ఇక్కడ అలా అర్థం కాదు. ఇక్కడ ఎందుకంటే ఉత్తర మీమాంస అని కాల దృష్టి పరంగా చెప్పలేదు. ఇక్కడ ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకు ఉత్తర మీమాంస ఏదైతే అంటున్నామో అదే ముందు రచించబడింది అన్నమాట వ్యాస మహర్షి ద్వారా, తర్వాత పూర్వ మీమాంస చెప్పబడింది అన్నమాట. కానీ కాలజ్ఞాన దృష్టి ప్రకారం కాదు. ఇక్కడ మనకు పూర్వ మీమాంస ఇక్కడ ముందు మొత్తం 20 అధ్యాయాలు చెప్పుకున్నా, అందులో 16 అధ్యాయాలు పూర్వ మీమాంస అంటే గురించి వాక్య నిర్మాణం గురించి విశేషంగా ప్రతిపాదించబడింది. మేము ఉత్తర మీమాంస అంతా 4 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మ విషయం గురించి ప్రతిపాదించబడింది. ముందు 16 అధ్యాయాలు అంటే కర్మ గురించి, కర్మ అంటే కర్మకాండం గురించి మనకు చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే కర్మ అంటే మనకు యథార్థంగా తెలుసుకున్నప్పుడు మిగతా కూడా మనకు ఏదైనా చేయడానికి ఉంటుందన్నమాట. సరే, మొత్తం ఈ రకంగా 2 భాగాల కింద మనం చేసుకుని చెప్పుకున్నామట. ఆ విషయం అంతా కర్మ గురించి విశేషంగా మనకు ప్రస్తావించబడింది. ఈ రెండు కూడా ఏకశాస్త్రంగా పరిగణించుకుంటామట అనేక మంది ఆచార్యులు కూడా. అందుకే ఎందుకంటే ఒకే విధంగా చెప్పుకుంటాం కదా, 20 అధ్యాయులంతా ఒక కలిసి ఒకే మీమాంసని చెప్పుకున్నాం కదా. ఇది చాలా మంది పూర్వోత్తర మీమాంసని ఒకే శాస్త్రమే, దాన్ని 2 భాగాలుగా చేసుకొని మనం ప్రస్తావించుకుంటున్నాం అని చెప్పి మనము అనేక మంది ఆచార్యులు కూడా అలాగే దాన్ని ప్రస్తావించారు, ఉల్లేఖించారు కూడా. ఇక్కడ దీనికి అప్పట్లో చాలా ప్రసిద్ధంగా చాలా భాష్యాలు ఉండేటివి అన్నమాట. ప్రసిద్ధంగా చాలా భాష్యం ఉండేవి. అందులో కుమారి భట్ట, ప్రభాకర, మురారి అని చెప్పి ప్రసిద్ధమైనటువంటి కొంత భాష్యకాలు ఉన్న టీకాకారులు ఉన్నారన్నమాట. అందులో కుమారి భట్ట అది విశేషంగా మనం ప్రసిద్ధమైన వ్యక్తి. వారి యొక్క భాష్యం కూడా మనకు ఈ విషయంలో చాలా ప్రయత్నం చేసి వాళ్ళు రాసని చెప్తారు. కానీ ఇవన్నీ మనకు ఉపలబ్ధం లేవండి. కొన్ని మాత్రం ఇప్పుడు శబద స్వామిది ఒకటి మాత్రం ఉపలబ్ధం అవుతుంది, మిగతా కూడా ఉపలబ్ధం లేవు. అనేక టీకాకారులు అయ్యారు, కానీ మనకు ప్రసిద్ధంగా ఇప్పుడు ఉపలబ్ధం అవుతుంది ఒకటి ఇదే. కాబట్టి ఇది మనం అది శబద ముని కూడా అత్యంత ప్రసిద్ధమైన వ్యక్తి కాబట్టి, ఒక ఋషితుల్యులు కాబట్టి మనకు వారి యొక్క భాష్యం అని మనం విశేషంగా చెప్పుకుంటాం. అనేక మంది చాలా మంది రాశారు అన్నమాట. ఇప్పుడు ఈ విషయంలో ఈ బృహత్ గ్రంథం అయినప్పటికీ కూడా చాలా మంది టీకాకారులు చాలా మంది గ్రంథాలు రాశారన్నమాట. అందులో మనకు ఈ విషయం యందు ఒకసారి గమనించినట్లయితే ఆచార్య ఉదయవీర్ శాస్త్రి గారు ఈయన షడ్దర్శనాలు రాశారు. అందులో మీమాంసా శాస్త్రం, ఈ పూర్వ మీమాంస విషయంలో మాత్రము కేవలం 3 అధ్యాయాల వరకు విశేషంగా వ్యాఖ్యానం చేశారన్నమాట. 3 అధ్యాయాలు, మొత్తం మనం 16 అధ్యాయాలు చెప్పుకుంటున్నాం కదా, అందులో కేవలం 3 అధ్యాయాల వరకు విశేషంగా వ్యాఖ్యానం చేశారన్నమాట. మిగిలిన అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో 3 నుంచి కేవలము జైమిని మహర్షి యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి
మనకు సూత్రార్థం రకంగా సంక్షేపంగా కేవలం దాన్ని పూర్తి చేయాలని చెప్పి అంటే ఆ టయానికి ఆయనకి అనుకూలించలేదు. కొంచెం అనారోగ్య కారణంగా అప్పటికే మిగతా అన్ని దర్శనాలు బాగా సంపన్నం చేశారు. ఈ దర్శనానికి వచ్చేసరికి ఆయనకి అంత అనుకూలించలేదు. 13 అధ్యాయాలకు విషయం వ్యాఖ్యానం చేయగలిగారు. మిగతావన్నీ కూడా సంక్షేపంగా సూత్రార్థ సహితంగా దాన్ని పూర్తిగా 12 అధ్యాయాలకు ఆయన రాశారన్నమాట. అలాగే ఉదయ విజిక మనకు చాలా సహాయత ఉంటుందన్నమాట. సహాయం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ శబర స్వామి యొక్క భాష్యం చదువుకుంటున్న దానికి ఆర్షమతి విమర్శిని అని చెప్పి మనకు పండిత్ యుధిష్ఠిర మీమాంస ప్రకాండ విద్వాంసుడైన కాశీలో కూడా ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి అయిన ఆయన యొక్క భాష్యం మనకు సరళంగా సహజంగా ఉంది. హిందీ వచ్చిన వాళ్ళు దానికి యొక్క ఈ శబర స్వామి రాసిన భాష్యానికి సంస్కృత భాష్యానికి హిందీకి రాసినమాట. హిందీ వచ్చిన వాళ్ళు మీరు చదువుకోవచ్చు. సరళంగా సహజంగా ఉంటుంది. మనకు ఆ సంస్కృత భాష అనువాదం చేసుకుని చెప్పుకుంటాము. సరే, ఉదయ విధి కాకుండా ఇంకా ఆర్యముని రాసినటువంటి ఆర్య భాష అనే టీకా కూడా ఉంటుంది. ఈ జడ్జర్ అనే గురుకులు అక్కడ ఉత్తర భారతదేశంలో మనకు ఉపలబ్ధం అవుతుంది. ఆర్య భాష అని చెప్పి ఇది కూడా 3 భాగాల్లో ఉంది. 3 భాగాలు ఇక్కడ కూడా వారు 12 అధ్యాయాల వరకు దాన్ని ఉల్లేఖించారు సంక్షేపంగా. వారు కూడా దీన్ని తీసుకొని అంటే దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఒక విద్వాంసు తన మతి బుద్ధి ప్రకారంగా భిన్న రకాలుగా వానికి శాస్త్రానికి అనుకూలంగా ఉండే విధంగా వీళ్ళు కూడా ఆదిముని గారు కూడా మనకు ఒక భాష కూడా ఉపలబ్ధం అవుతుంది. ఇవన్నీ కూడా మనకు సహాయంగా తీసుకోవచ్చు. అంటే ఒక విషయాన్ని వాళ్ళు ఏ రకంగా ప్రతిపాదించారు వాక్య నిర్మాణ విషయంలో అర్థం చేసుకోవడం కొరకు అనే విషయాన్ని ముఖ్యంగా మనకు వీటిని చదివినప్పుడు వాళ్ళ యొక్క ఒక విషయంలో ఎన్ని రకాల విచారణ చేయవచ్చు. వాక్యం ఒకటే ఎందుకంటే సంవిధానం ఉంది. మనం చూస్తుంటాం లోక్సభ రాజ్యసభలలో మనం చూస్తుంటాం మన భారతీయ సంవిధానం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఒక వాక్యం తీసుకొని రోజులు గడిచిపోయేలా మాట్లాడుతూనే ఉంటారు. వాక్యం ఒకటే. ఒక వాక్యంలో అనేక విధి విధానాల ప్రకారంగా చాలా మంది ఒక భిన్న అభిప్రాయాల ప్రకారంగా ఆ సంవిధానం తీసుకొని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో మనం చెప్పుకుంటాం. చాలా మంది 21 రోజుల వరకు అలాగే ఒకే విషయం మీద ఒకే బిందుగా చర్చ జరుగుతూనే ఉన్నామట. దానికి అంతం కాదన్నమాట. అలా ఇది కూడా ఒక రకంగా సంవిధానం, ఒక రకంగా ఒక వాక్యం మీద విచారణ ఒక ఋషి మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞయాగ కర్మకాండ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని వేదార్థ జ్ఞానం ఏదైతే ఉందో వాటిని ఎలా మనం ప్రతిపాదించాలి, ఏ రకంగా ప్రస్తావన చేయాలి, ఇలాగ ఒక సంవిధానం లాగా మనకు విచారణ వ్యాఖ్యానం చేయబడుతుంది అన్నమాట. అది మనకి అర్థం చేసుకోవాలి. అలాగే ఆర్య భాష టీకా ఏదైతే ఉందో మనకు ఆదిముని ద్వారా రచించబడినటువంటిది, అది కూడా మనకు చాలా ఉపలబ్ధం అవుతుంది. అది కూడా మనకు సహాయపడుతుంది. అది కూడా మనం ఒక విషయం మీద ఎలా ప్రతిపాదించారు, ఏ రకంగా వారి యొక్క విచారణ శైలి భిన్నంగా ఉంది, అంటే ఒకే విషయం ఎన్ని రకాలు ఆలోచించవచ్చు ఒక విషయం మీద అనేది కూడా మనం ఇటువంటివి అధ్యయనం చేయడం మనకు సహాయపడుతుంది. అలాగే మీమాంస దర్శన అని చెప్పి ఇది కూడా దేవదత్త శర్మ రాశారు. అది కూడా 3 అధ్యాయాల వరకు ఉంది. ఎందుకంటే 3 అధ్యాయాల వరకు మనం చదివాం. నేను ఒకటి చెప్తూ ఉంటాను, మీ అందరికీ మనకు ప్రారంభంలో అర్థం కాకపోవచ్చు అండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, అర్థం కానట్టే ఉంటుంది. 3 అధ్యాయాలు మనకు ముఖ్యంగా 3 అధ్యాయాల వరకు చదివామనుకోండి, ఏమవుతుందంటే ఒక మీమాంస యొక్క స్వరూపం అంతా మీకు తెలిసిపోతుంది. అంటే ప్రారంభంలో మొత్తం సైద్ధాంతిక ఉంటుందన్నమాట. క్రమంగా వినడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు కానీ రేపు కాదు ఎల్లుండి కానీ అట్లాగా ఒక 10 రోజులు ఖచ్చితంగా అర్థం అవుతుంది. అర్థం కాకుండా కాదు, ఒక గ్రంథి ఉంటుందన్నమాట. అర్థం చేసుకుని ఒక శైలి అలవాటు పడ్డామనుకోండి, ఆ శైలికి అది సహజంగా మీకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఆ శైలి మనకు వచ్చేంత వరకు, ఎందుకంటే ఇలాంటి ఆలోచన ఇలాంటి మనకు ఋషికృత గ్రంథం యొక్క శైలి అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకుని ఎప్పుడు మనం అలాంటి గ్రంథాలు అధ్యయనం చేయడం కానీ చేయలేమన్నమాట. కొత్తగా మనం ఎప్పుడే వస్తున్నామట. కాబట్టి వారి యొక్క శైలి, వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రారంభంలో కొంచెం అలా అనిపిస్తుందన్నమాట. కానీ నిరంతరంగా మనం ప్రయత్నం చేసినట్లయితే అర్థం అవుతుంది. అర్థం కానిదంటే ఏది లేదన్నమాట. కాబట్టి మీమాంస దర్శనం సంక్షేపంగా ఇది ఇందులో ఉంది. 3 అధ్యాయాల వరకు దేవదత్త శర్మ గారు కూడా వారిని వ్యాఖ్యానం చేశారు. ఆయన ఒక టీకా భిన్నంగా. ఇవన్నీ మనకు చాలా సహాయపడతామట. అంటే చూసుకోవచ్చు. అంటే ఇవి ఎంత ఉన్నాయి కదంటే మనం ఇవన్నీ ఎందుకు అదే చదువుకోవచ్చు అని అనుకోవచ్చు. అది కాదు తాత్పర్యం. ఇవన్నీ మనం ఒక విషయం మీద, ఒక సూత్రం మీద అతను జన్మ జిజ్ఞాస అంటే ఒక్కో దాన్ని అదే విషయాన్ని చెప్పడానికి శైలి భిన్నంగా ఉంటుంది. విషయం ఒకటే. ఎవరు ప్రతిపాదించిన మహర్షి జైమి రాసినటువంటి సిద్ధాంతానికి భిన్నంగా ఎవరు వెళ్ళదన్నమాట. ఒకే సిద్ధాంతం, కానీ చెప్పడానికి శైలి అనేక విధాలుగా ఉంటుంది. అనేక విధాల ద్వారా వాక్యార్థాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనకు దాన్ని అర్థం చేసుకోవడంలో, దాన్ని వ్యాఖ్యానం చేసుకోవడం మనకు ఇంకో బుద్ధి యొక్క వికాసం విశేషంగా మనకు ఉంటుంది. అంటే దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం విశేషంగా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి మీమాంస దర్శనం కూడా మనకు ఉపలబ్ధం అవుతుంది. అలాగే శ్రౌతు యజ్ఞంక సంక్షిప్త పరిచయం, అది మీకు పుస్తకాలు తెప్పించిన వాళ్ళకి కూడా వస్తుంది. అంటే శ్రౌతు యజ్ఞం యొక్క సంక్షిప్త పరిచయం అంటే యజ్ఞ యాగాలకు సంబంధించి పరిచయం అంతా. అంటే ఇప్పుడు మనకు మామూలుగా
అగ్నిహోత్రం నుంచి అశ్వమేధ పర్యంతం అనేక యజ్ఞయాల నుంచి మనకు కామ్యష్టి కర్మ విధానంతో మనకు చెప్పబడింది అన్నమాట. అంటే యజ్ఞాల గురించి విశేషంగా చెప్పబడింది ఏది ఎట్లా ఏ విధంగా దేని కొరకు ఏ కామన కొరకు ఏ యజ్ఞాలు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి అదంతా ఒక విశేషమైనటువంటి ప్రక్రియ అంతా కూడా మనకు శ్రౌత యజ్ఞంక సంక్షిప్త పరిచయం చెప్పి మనకు సందర్భాన్ని కూడా ఇక్కడ కూడా వస్తాయి అవన్నీ కూడా ఆ సందర్భం అంటే అక్కడే మీకు ఉల్లేఖిస్తాను. అక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు రాని వాళ్ళంతా కూడా మాకు హిందీ రాదండి మాకు ఎలా అంటే అని సందేహపడాల్సిన అవసరం లేదు. ఆ విషయాలు ఇక్కడ మనకి ఇంక్లూడ్ అవుతాయన్నమాట. ఇక్కడ చెప్పుకుంటూ ప్రస్తావించుకుంటామట. కాబట్టి అది వచ్చిన వాళ్ళు ఇంకా విశేషంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఒకటి మనకు యజ్ఞ యాగాల సంబంధి విషయంలో. ఎందుకంటే ఆ దృష్టాంతం ఇక్కడ వస్తాయి కాబట్టి అది కొంచెం పూర్వాపర ప్రశ్న తెలుసుకున్నాం అనుకోండి వీటిని అర్థం చేసుకోవడం మనకు చాలా సరళంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే భవిష్యత్తులో ఇది కర్మకాండం యొక్క ఉదాహరణలు వస్తాయి కాబట్టి మధ్యలో మనం అంతా కూడా ఒకసారి వెళ్తాం. సోమయాగం ఇక్కడ మనం దక్షిణ ప్రాంతంలో అది బెంగళూరులో కావచ్చు, కేరళలో కావచ్చు, లేదా మైసూరులో కావచ్చు, ఇక్కడ మన గుంటూరు రాజమండ్రిలో కూడా మనకు అక్కడక్కడ విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాల్లో మనకు జరుగుతూ ఉంటాయన్నమాట యజ్ఞ సోమయాగం అట్లాగా. ఒకసారి అందరం కలిసి వెళ్ళాలన్నమాట. అంటే ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళడానికి ముందే మీకు సోమయాగం యొక్క ప్రక్రియ కర్మకాండానికి సంబంధించి ఒక ప్రక్రియ ఎలా ఏ విధంగా చేసి ఏ ప్రక్రియ ప్రకారం చేస్తారు అక్కడ ప్రత్యక్షంగా ప్రారంభం నుంచి కూర్చొని చూసామంటే 12 రోజులు అక్కడే ఉండి మనం చూసామనుకోండి మనకు క్రమంగా అర్థం అవుతుంది. మనం చెప్పిన ప్రకారంగా అదిగా ఫాలో అవుతూ ఉంటుంది అన్నమాట. అదిగా 3 సత్రాల రూపంలో ఒక రోజులో 3 సత్రాలు ఉంటాయన్నమాట. అంటే సత్రయాగం అని చెప్పి అంటుంటామట. అంటే ఈ రోజుకి ఇన్ని మంత్రాల ద్వారా దానికి అనుష్ఠానం చేయాలి. దాంట్లో 5 యజ్ఞకుండాలను అక్కడ స్థాపించి అది సందర్భం చెప్తాను. అలాగే విశేషంగా ప్రక్రియ విధి విధానం ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నామట. అలాగే ఒకసారి మనం చూడడం ఏమవుతుంటే మీకు చెప్పినప్పుడు ఇది దక్షిణాగ్ని, ఇది ఆహ్వనీయాగ్ని, ఇది ఈ యాగం ఈ రకంగా ఆహుతి ఇవ్వబడుతుంది. అధ్వర్యు హోత వీళ్ళంతా బ్రహ్మ వీళ్ళంతా కలిసి ఒక్కొక్క దేవతను ఆహ్వానిస్తుంటారు. ఆహ్వానించి ఏ రకంగా దానికి ఆహుతి ప్రదానం చేస్తారు. అగ్ని దేవతకు వాయుదేవతకు ఇలాగా అని ఒక ప్రక్రియ విధానం చూసినప్పుడు ఏమవుతుందో మనం చెప్పుకున్నప్పుడు అదే విధంగా మనకు మనసులో మస్తిష్కం ఉండిపోతుంది. కాబట్టి ఇది మనం ఒకసారి ఖచ్చితంగా చూడాలి. అది మధ్య కాలంలో మనం చూద్దాం. ఖచ్చితంగా కూడా వెళ్ళాలి కూడా. అది సమయ సందర్భాన్ని కూడా మనం ఎప్పుడు ఏ సందర్భంలో మనకి ఎక్కడైనా కలిగినప్పుడు కనీసం అంటే ఇప్పుడు మనం ఒక 5-6 నెలలు మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తావించుకుంటాము. అది ఎప్పుడు వెళ్ళాలనేది అది అప్పుడే చూద్దాము. కాబట్టి శ్రౌతి యజ్ఞంగా సంక్షిప్త పరిచయం అనేది కర్మకాండం యొక్క దృష్టాంతాలు వస్తాయి కాబట్టి అవన్నీ మనం ప్రస్తావించుకుంటామంట. అలాగే మీమాంసా ప్రదీప్ అని చెప్పి గంగా ప్రసాద్ ఉపాధ్యాయ ఆయన ప్రసిద్ధమైన విద్వాంసుడు. ఆయన యొక్క మీమాంస ప్రదీప్ అంటే ఒక సారభూతమైన తత్వాన్ని మనకి ఇక్కడ ప్రతిపాదించబడింది. అది ఏంటి అసలు మీమాంస అంటే ఏమిటి, దాంట్లో ఏ రకమైన తత్వాన్ని బోధిస్తుందని చెప్పి సారభూతం కూడా అది కూడా మీకు సహాయం తీసుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనకు ఈ విషయాన్ని అంతా కూడా మనకు ఈ రకంగా మనకు ప్రతిపాదించబడ్డామట. విశేషంగా చెప్పాలంటే మనం చెప్పే వాక్యం గురించి చెప్పినప్పుడు ఏ రకంగా అంటే పదవాక్య ప్రమాణజ్య అంటామండి. ఏంటది ఒక ఉపమా అంటే బిరుదు ఇస్తాం. అందుకని పదవాక్య ప్రమాణజ్య. వ్యాకరణ శాస్త్రంలో మనకు 4వ సూత్రాలను పండిత్ యుధిష్ఠిర మీమాంసకి గురువు బ్రహ్మదత్త జిజ్ఞాసు ఆయనకు పదవాక్య ప్రమాణజ్యం ఒక బిరుదు ఇచ్చారు. అలాగే యుధిష్ఠిర మీమాంస కూడా కూడా ఇక్కడ మనకు వ్యాఖ్యాకారుడు పండిత్ యుధిష్ఠిర మీమాంస ఆయన కూడా పదవాక్య ప్రమాణజ్యం. అంటే పదం అంటేనే వ్యాకరణ శాస్త్రం. అంటే పదం మీద విశేషమైనటువంటి అక్కడ గతిని విశేషమైన తత్వాన్ని అంటే తెలుసుకున్నామట. అంటే పదం అంటే ప్రతి పదంలో ఏ ధాతు ఉంది, ఏ శబ్దం ఉంది, ఏ ప్రత్యయం ఉంది, ఏ ప్రత్యయార్థంలో వచ్చింది. అలా పదం విషయంలో విశేషమైనటువంటి చింతన చేశారు కాబట్టి పదజ్ఞ అంటాం. అంటే పదం గురించి బాగా తెలిసిన వాడు అని చెప్పి అర్థం. అని పదజ్ఞ అంటాం. వాక్యజ్ఞ అంటే వాక్యం గురించి బాగా తెలిసినవాడు. పదాల యొక్క సమూహం వాక్యం. ఆ వాక్యం యొక్క వాక్యజ్ఞ తెలిసిన వాడు అనమాట. అంటే వాక్యం యొక్క యథార్థం తత్వాన్ని తెలిసిన వారు, అందుకే వాక్యజ్ఞ అంటాం. అలాగే ప్రమాణజ్ఞ అంటే న్యాయశాస్త్రం అంట. వాక్యశాస్త్రం అంటే మీమాంస శాస్త్రం. పదశాస్త్రం అంటే ఏమిటి? వ్యాకరణ శాస్త్రం. పదశాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రము, వాక్య శాస్త్రం అంటే పొదు మీమాంసా శాస్త్రము. అలాగే ప్రమాణ అంటే ప్రమాణజ్ఞ అంటే న్యాయశాస్త్రం. ప్రమాణం ఎందుకంటే ప్రమాణం నుంచి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణం. ఈ ప్రమాణం ఆధారం చేసుకుని ఏ ప్రమాణం ఎప్పుడు ఎలాగ ఉపయోగించాలి అని చెప్పి విశేషంగా ప్రతిపాదించబడింది అన్నమాట. అందుకే వీరికి అంటే ఈ 3 ఎవరికి తెలుసు వాళ్ళని పదవాక్య ప్రమాణజ్ఞ. వీళ్ళంతా కూడా మనకు పదశాస్త్రంలో, వాక్యశాస్త్రంలో, న్యాయశాస్త్రంలో బాగా తెలియడం అంటే బాగా అనుభవం ద్వారా వాళ్ళు ఆత్మసాత్ చేసుకునే వాళ్ళు అంటే విశేషమైన అధ్యయనం చేసిన వాళ్ళు అనమాట. అందుకే పదవాక్య ప్రమాణజ్ఞ అని చెప్పి ఉపమా బిరుదు ఇస్తూ ఉంటారు కొంతమందికి. ఎందుకంటే వ్యాకరణ శాస్త్రంలో, మీమాంసా శాస్త్రంలో, అలాగే న్యాయశాస్త్రంలో ఎవరికి విశేష ప్రతిభ ఉందో వాళ్ళని ఈ రకంగా ఉపమాతో పోల్చి చెప్తామంట. అందుకే పదవాక్య ప్రమాణజ్ఞ అని చెప్పి చెప్పుకుంటాం.
ఆ రకంగా ఇక్కడ ఈ మీమాంసా శాస్త్రాన్ని వాక్య శాస్త్రం కాబట్టి వాక్యం గురించి విశేషమైన ప్రతిపాదన. అది మనం అంటే ఒక ఉన్నతమైన, ఉద్ధృతమైన వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాన్ని తీసుకొని మనం నిర్ణయం చేసుకుంటాం. ఇక్కడ ఉండాలి, ఇలా ఎందుకు ఉంది, ఇక్కడ ఈ దృష్టాంతం, ఈ కర్మకాండ సిద్ధాంతం ప్రకారంగా ఇది తీసుకోవచ్చురా అని చెప్పి అది మన ప్రకారం చెప్పుకున్నప్పుడు మీకు విశేషంగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి వాక్యార్థ బోధన మనం ఏ రకంగా ఏ విధంగా అనేది మనం ఆ ప్రకారం చెప్పుకున్నప్పుడు క్రమంగా ప్రస్తావించుకుంటాం. చాలా మంది అంటారండి, ఇదంతా వాక్యం గురించి ప్రతిపాదించబడింది కదా, సిద్ధాంతం గురించి మాకేం అవసరము, మేము ఆధ్యాత్మిక మార్గంలో యోగ సాధన చేసుకుంటే అయిపోతుంది, ఏదో యోగ శాస్త్రం, సాంఖ్య శాస్త్రం చదువుకుంటే అయిపోతుంది, మాకేం అవసరం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని పొందడం కొరికే చెప్పిన ఋషులు ప్రతిపాదించిన గ్రంథాలు అన్నమాట. ఇవన్నీ సహాయపడతాయన్నమాట. మనకు వాక్యార్థాన్ని, శబ్దశాస్త్రం సరిగా అర్థం చేసిన వ్యక్తి మన లోపలి సూక్ష్మంగా ఎలా వెళ్తాం? ఎందుకంటే ముక్తి కావాలన్నా, మోక్షం కావాలన్నా జ్ఞానాత్ ముక్తి అని చెప్తాం. అంటే అటువంటి తత్వాన్ని యథార్థంగా ప్రకాశింప చేసుకోవడం కొరకు ఈ శాస్త్రాన్ని చెప్పబడ్డాయి అన్నమాట. అంటే మాకెందుకు అనుకోవచ్చు, కానీ ఇవి నిజంగా ఆ మార్గంలో వెళ్తున్న వ్యక్తి, ఆధ్యాత్మిక మార్గంలో విషయ ప్రగతిని పొందుతున్న వ్యక్తి ఇలా ఎప్పుడు అది కనీసం ఆ టైంకి లేకపోయినా కూడా అతను నేను వేదాలు బ్రాహ్మణ గ్రంథాలు చదువుకోవాలి, వేదాంగాలు చదువుకోవాలి, మనసులో భావన కలుగుతున్నమాట. ఎందుకు అప్పుడు ఒక ఏకాగ్రతను పొందిన వ్యక్తి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్న వ్యక్తి నాకు ఇవన్నీ అవసరం అని చెప్పి ఏ వ్యక్తి, ఏ సాధకుడు ఇలా అన్నాడు అనమాట. ఓకేనా? ఆ ప్రారంభంలో మనకు ఆ గతి మతి ఉండదు కాబట్టి, ప్రారంభంలో మనకు ఒక సీమితమైన జ్ఞానంతో ఉంటాం కాబట్టి, ఒక మార్గంలో ముందు ప్రవేశించాం కాబట్టి ఆ ఒక భాగంలో ఉంటూ మా శక్తి సామర్థ్యం బట్టి అలా ఆలోచిస్తుంటాం. కానీ లోపలికి అంతర్ముఖంగా ప్రవేశించాలని వ్యక్తి ఎప్పుడు ఇలా ఆలోచించరు. వాళ్ళు కూడా శాస్త్రాధ్యయనం చేయాలన్న భావన ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. వాళ్ళు దాని అనుగుణంగా వాళ్ళు ప్రయత్నం చేసి దాన్ని చదువుకోవడానికే ముందుకు వెళ్తారు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి మాకెందుకు అని చెప్పి ఎవరు అనుకోరు. కాబట్టి ఎవరైనా కానీ ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, మోక్ష మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి శాస్త్రాల యొక్క సహాయతని చాలా సామీప్యాన్ని నీకు అందజేస్తున్నమాట. అంటే నీకు ఈ మార్గంలో విశేషంగా ప్రగతిని పొందడం కొరకు నీకు అత్యంత సహాయపడతాయన్నమాట. వీటిని ఆదరణ చేసుకుని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక మార్గాన్ని మనకు చూపిస్తుందన్నమాట. ఇవన్నీ మనకు విశేషంగా ప్రతిపాదించబడతాయి. ఈ శాస్త్ర ఆదరణ చేసుకుని మనం ముందుకు వెళ్తాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం శతపథ బ్రాహ్మణ్ యొక్క సందర్భాలు, ఇచ్చినటువంటి యజ్ఞయాగాలకు సంబంధించిన కర్మకాండంలో విషయ ఉద్ధృతమైన వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మధ్యలో ఆ సందర్భానుగుణంగా ప్రతిపాదించబడ్డాయి. అవన్నీ కూడా మనము ఇక్కడ ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ రకంగా ఉల్లేఖించబడ్డాయి. మనము వీటిని చెప్పాను, ప్రారంభంలో సైద్ధాంతికంగా ఉంటుందని చెప్పాను. అది కొంచెం ధైర్యంగా ఓర్పుతో ఉన్నట్లయితే నిదానంగా మన ప్రకరణ వైపు తెలుస్తూ ఉంటుంది. ఈ శైలి మనకు అర్థం కాదు. ఒక ఋషి రాసిన శైలి, శబదస్వామి రాసిన శైలి ఏంటి అనేది మనకు ఏ విధంగా వేదాంతంలో మనకు ఒక శైలి పట్టుకున్నామో, ఇప్పుడు బ్రహ్మ గురించి, బ్రహ్మకు అనేక నామాలు ఉన్నాయి. బ్రహ్మకి ఆకాశం అని పేరుంది, తేజో పేరుంది, జ్యోతి అని పేరుంది. అది ఎందుకు భిన్న భిన్న రకాలు ప్రతిపాదించదు? అలాగే ఇక వాక్యాలు భిన్న భిన్న వాక్యాలు ఒకే అర్థాన్ని భిన్న భిన్న రకాలు ఎందుకు ప్రతిపాదిస్తున్నాయి, ఏ సందర్భంలో ఏ రకంగా తీసుకోబడింది అనే విషయాలను కూడా మనకు ఇవన్నీ మనం శైలి అర్థం ఏందనుకోండి, అవన్నీ కూడా మనకి యథార్థంగా ఒక అర్థాన్ని బోధిస్తారన్నమాట. కాబట్టి ఇవి చాలా మంది ముఖ్యంగా ఇది కర్మకాండం అంటే అని చెప్పి చెప్తూ ఉంటారు. కర్మకాండం యొక్క దృష్టాంతాలు ఉన్నాయి కాబట్టి కర్మకాండంతో యుక్తమై ఉన్నప్పటికీ నిజంగా కర్మకాండం యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం లేదన్నమాట. కర్మకాండం యొక్క దృష్టాంతాన్ని, కర్మకాండాన్ని లోకానికి ప్రసిద్ధం చేయడం దీని మీమాంసాస్త్రం ప్రతిపాదించిన ముఖ్య ఉద్దేశంగా ఈ శాస్త్రం యొక్క వాక్యార్థాన్ని అర్థం ఎలా చేసుకోవాలి, ఏ సందర్భం ఎలా తీసుకోవాలి, బ్రాహ్మణ వాక్యాలు, ఉపనిషత్తు వాక్యాలు ఎక్కడ ఏ సందర్భం ఎలా చెప్పబడ్డాయి, వేద వాక్యాలు ఏ రకంగా చెప్పబడ్డాయి, వాటి ఏ రకంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చబడి చెప్పబడింది అన్నమాట. ఆ వాక్యార్థం తెలిసినప్పుడు మనకు దాని యొక్క అర్థం స్వరూపం యథార్థం తెలుస్తుంది. కాబట్టి ఆ కర్మ అనేది యథార్థంగా తెలుసుకున్నప్పుడు జ్ఞానం యథార్థంగా తెలిసినప్పుడు కర్మ మనం యథార్థం చేసుకోగలుగుతాం. అందుకే జ్ఞాన కర్మ ఉపాసన అంటామంట. ఆ జ్ఞానమే సరిగ్గా వాక్యార్థ జ్ఞానం లేనప్పుడు మనకు ఆ కర్మ కూడా మనకు శైథిల్యంగా ఉంటుంది, శిథిలంగా ఉంటుంది అన్నమాట. అవి కర్మ శైథిల్యంగా ఉన్నప్పుడు దాని యొక్క ఉపాసన కూడా, దాని యొక్క యథార్థ స్వరూపం కూడా మనం తెలుసుకోలేము. కాబట్టి మనము ఈ రకంగా మనం యథార్థంగా చేసుకోవాలంటే మనకి వీటి యొక్క స్వరూపం, యథార్థ జ్ఞానం మనకు తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు విశేషంగా ప్రతిపాదించబడ్డాయి. కాబట్టి వీటి యొక్క గ్రంథాల యొక్క సహాయం తీసుకుంటూ మనం విశేషంగా మనం క్రమంగా ప్రతిపాదించుకుందాము. రాబోయే ఇప్పుడు క్రమంగా వెళ్తే మనం ప్రారంభించుకున్నాము. ఇంకోటి మనము ఇక్కడ సంకర్ష కాండం చెప్పుకున్నాడు. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని మనం 16 అధ్యాయాలు ఏవైతే పూర్వ మీమాంస చెప్పుకున్న 4 అధ్యాయాలు ఉత్తర మీమాంస అని చెప్పుకున్నాం కదా. అందులో సంకర్ష కాండము అంటే 4 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి సంకర్షణ కాండం. అది కూడా దాదాపుగా
ముందు 12 అధ్యాయాలు ఏవైతే చెప్పబడిందో ఆ 12 అధ్యాయాల యొక్క విశేషమైన సందర్భాన్ని ఇక్కడ కూడా మనకు 4 అధ్యాయాలు కూడా ప్రతిపాదించబడింది. అది మీకు అంటే 12 అధ్యాయాల్లో ఏదైతే చెప్పబడిందో మిగిలిన 4 అధ్యాయాలు అంటే మొత్తము పూర్వమీమాంసలో 16 అధ్యాయాలు చెప్పుకున్నాం. 16 అధ్యాయాల్లో 12 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఒక విషయాన్ని ఏదైతే ప్రతిపాదించుకొచ్చాయో మిగిలిన 4 అధ్యాయాలు 13, 14, 15, 16 4 వాటి సంకర్షణ కాండం అని చెప్పి అక్కడ ఆ రకంగా దానికి పేరు ఉల్లేఖించదన్నమాట. కాబట్టి వాటిలో ముందు చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించబడింది. అంటే అంత భాష కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా మనకు సంస్కృత భాష ఉన్నప్పటికీ మనకు సహజంగా అర్థమవుతున్నమాట. కాబట్టి అంటే ఆ వరకు మనం ప్రయాణం చేస్తాం కాబట్టి అది మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకు ఇది ఒక సామాన్యం చెప్పాను. సందర్భానుగుణంగా మిగతా కూడా మీకు అలాగా ప్రస్తావిస్తూ ఉంటాను. ఇది కర్మకాండం ఇంకా చెప్పి చెప్తూ ఉంటారు. డైరెక్ట్ కర్మకాండం యొక్క సిద్ధాంతాలు మనకు ఉంటాయి. అది కూడా తెలుస్తుందన్నమాట. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ కర్మను ఏ రకంగా చేస్తే అది మనకు ఫలితం అనేది కలుగుతుంది అనేది ఒక విశేష విధి విధానం అంతా చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే వేదాలను కూడా మనకు విధి నిషేధం చెప్తున్నమాట. వేదాలను కూడా విధి నిషేధం చెప్తున్నాడు. ఏ కర్మ ఏ రకమైన కర్తవ్య అకర్తవ్యాలను బోధిస్తున్నామాట. అటువంటి విధి విధానాలను మనం యథార్థంగా విధి ఏంటి నిషేధం ఏంటి తెలుసుకొని మనం కర్మ చేసినప్పుడే మనకు జ్ఞానపూర్వక చేసినప్పుడే అది కర్మ అనేది యథార్థంగా ఉంటుంది. కాబట్టి తద్గత ఫలాన్ని మనం పొందవచ్చు అనమాట. కాబట్టి ఆ రకంగా మనకు ఇక్కడ విశేషమైనటువంటి వాక్యార్థాన్ని ఇక్కడ మనకు విశేషంగా ప్రతిపాదిస్తుంది. కర్మకాండం అని చెప్పడం అనేది అది దానికి సంబంధించిన దృష్టాంతాలు మన సిద్ధాంతాలు అర్థం చేసుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి వాటి యొక్క స్పష్టీకరణ మనం చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా ప్రతిపాదిస్తారు. కానీ మీకు రాబోయే చదువుకుంటూ వెళ్ళిన మీకే అర్థమవుతుంది దేనికి ప్రాధాన్యత ఇచ్చి చెప్పబడింది చెప్పి. అవన్నీ కూడా మనం ఆ ప్రకారం చూసినప్పుడు మీకే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనకు వేద విరుద్ధమైనటువంటి ప్రచనలు ఏవైతే ఉన్నాయో వాటి మంత్రార్థ అనర్థక్యం ఏదైతే మనకు మధ్యకాలంలో జరిగిందో అటువంటి మంత్రం యొక్క అనర్థక్యం కలగకుండా ఒక వాక్యార్థం ఎప్పుడు ఏ రకం తీసుకుంటే దానికి యథార్థమైన అర్థన బోధన కలుగుతుందని చెప్పి వీళ్ళు ఋషులంతా కూడా జైమిని మహర్షి వాళ్ళ ప్రశిష్యులంతా కూడా ప్రయత్న విశేషం ద్వారా ఈ గ్రంథం రచించబడింది. తదనుగుణంగా వ్యాఖ్యానం చేయబడింది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు శతపథ బ్రాహ్మణులు అలాగే మిగిలిన బ్రాహ్మణ గ్రంథాలు ఉపనిషత్తులు ఏవైతే చెప్పుకున్నామో దృష్టాంతాలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. వీటి వల్ల ఒక యజ్ఞాల యొక్క స్వరూపం కూడా మీకు విశేషంగా తెలుస్తుందన్నమాట. కర్మ యొక్క విధానం కూడా మనకు విశేషంగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసిన తర్వాత ఎప్పుడైతే మతి ఉందో తర్వాత మనము చదివినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక విశేషమైన శైలి మీకు అర్థమవుతుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒక బృహత్ వాక్యాంశాన్ని మనం తెలుసుకున్నప్పుడు లఘు లఘు వాక్య విషయంలో ఎక్కడ ఏ రకం తీసుకోవాలని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఇక్కడ మీమాంస శాస్త్రంలో 1000 అధికరణాలు ఉన్నాయి. దాని 1000 న్యాయాలు ఉన్నాయన్నమాట. 1000 మన అధికరణాలు ఉన్నాయన్నమాట. అక్కడ ఒక రకంగా చెప్పండి లోకోక్తి అనమాట. ఏంటి లోకోక్తి అంటే ఆ దృష్టాంతాల మాధ్యంతో న్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ దృష్టాంతాల మాధ్యంతో మనకు విశేషమైనటువంటి ప్రతిపాదన చేయబడుతుందన్నమాట. అవి ఆ న్యాయాల ద్వారా మనకు ఒక అంటే విషయాన్ని ఏ రకంగా ప్రతిపాదించాలి ఆ న్యాయం అంటే ఒక లోకోక్తి అంటాం కదా. ఇప్పుడు శుచి కట న్యాయం అని చెప్తాం. శుచి కట న్యాయం. శుచి అంటే సూది, కట అంటే మనం ఏదో బట్టలో ఏమంటారు చాప అంటారు. అంటే మనం బజ్జీలు పెద్ద పెద్ద వేస్తే హోటల్లో వేస్తుంటారా కడాయి లాగా ఉంటుంది. ఇందులో కడాయి అంటాం, తెలుగులో బగోన లాగా పెద్దగా ఉంటుంది. బాణలి అంటాం, బాణలి. ఓకేనా. శుచి అంటే సూది, బాణలి అంటే అది పెద్దది ఏదైతే ఉందో మనకు కడాయి అని చెప్పుకోవచ్చు, లేదా బాణలి అని చెప్పుకోవచ్చు. అదే అనమాట కడా అంటే అది. అది ఇప్పుడు ఒక లోహకారుడు ఆ పని చేస్తున్నప్పుడు అప్పుడు కడాయి అంటే ఆ బాణలి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సామాన్యంగా చెప్తామంటే శుచి దాంట్లో ఇది చేయమని చెప్పి చేయలేనుకో తాత్కాలికంగా సామాన్యంగా ఏంటిదన్నా నువ్వు చిన్న సూర్య చేయలేకపోతున్నావు, ఇంత పెద్ద బాణలు ఏం చేస్తావు అని అంటుంటామంట. సామాన్యంగా అది ఒక నిందార్థంలో ఇదే చేయలేకుండా సూది చేయలేను పెద్ద నువ్వు బట్టలో చేసేస్తావా అని చెప్పి మనం ఏదో వ్యంగ్యాత్మకంగా చెప్తామంట. ఇక తాత్పర్యం అది కాదు. ఒక న్యాయం శుచీకట న్యాయం చెప్పుకున్నామంట. అక్కడ తాత్పర్యం ఏంటంటే మనకు ఒక కడాయి అది ఎందుకంటే బృహత్ కార్యంతో కూడుకున్నది, సమయం ఎక్కువ తీసుకుంటున్నాను. ఎవరి నుంచి మధ్యలో వచ్చి చేస్తున్నప్పుడు లోహకారుడి దగ్గరికి వచ్చేసి ఇది నాకు సూది చేసేయండి కొంచెం అంటే అది ముందు అది కాన్సెప్ట్ పక్కన పెట్టే ముందు ఆ పని చేసేస్తానమాట. అది ఎందుకు చిన్న పని కాదు అయిపోతుందన్నమాట. అది ఏంటో మాకు పని చేసేటప్పుడు ఒక చిన్న చిన్న పని ఒక సహజంగా చేస్తూ ఉంటాం. ఆ లోక వ్యవహారంలో మనం చూస్తుంటాం అన్నమాట. ఒక పెద్ద బృహత్ కార్యం ప్రారంభించినప్పుడు చిన్న చిన్న పనుల కోసం అక్కడ ఆపం అనమాట. అటువంటి న్యాయాలు ఒక 1000 న్యాయాలు ఉన్నాయి. అందుకే సహస్ర న్యాయం అని చెప్పి మనకు ఒక పుస్తకం ఉంది. అంటే ఈ న్యాయాన్ని ఆధారం చేసుకుని అధికారులను
అధికారులు ఏవైతే వీటిని ఆధారం చేసుకొని చాలా మంది వ్యాఖ్యాకారులు, పండితులు, విద్వాంసులు అనేక న్యాయాలు తయారు చేశామట. అంటే ఈ శుచీకట న్యాయం అనేది కేవలం ఒకే విషయంలో కాకుండా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అనేక చోట్ల వినియోగించుకోవచ్చు అన్నమాట. ఒక దృష్టాంతం ఇది చెప్పామన్నమాట. అలాగే అనేక న్యాయాలు మనకున్నాయి. 1000 న్యాయాలు ఉన్నాయని చెప్పానమాట. అది ఒక్కొక్కటి మనకు ఒక అర్థాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి జీవనంతో ముడిపడి ఉన్నాయి. జీవనంతో సంబంధయుక్తమైనటువంటి దృష్టాంత లోక వ్యవహారంతో కూడుకొని ఉంటాయన్నమాట. వీటి ద్వారా మనకు చాలా విషయాలు బోధింపబడతాయి. వాక్యార్థం ఇవి సహాయపడతాయి అన్నమాట. అలాగా మధ్య మధ్యలో ఒక పెద్ద గృహత్కారం చేస్తే చిన్న చిన్న పనులు ఏవైతే సహజంగా చేస్తూ ఉంటాం, అది ఏ సందర్భంలో అయినా కూడా సందర్భం అంటే అన్ని చోట్ల వినియోగించుకోవచ్చు. అలాగా 1000 న్యాయాలు మనకి ఇక్కడ విశేషంగా చెప్పబడ్డాయి అన్నమాట. అవన్నీ మీకు తెలుసుకున్నప్పుడు మీకు విశేషంగా ఒక అర్థబోధన కలుగుతుంది, వాక్యార్థ బోధన కలుగుతుంది. ఇవన్నీ క్రమంగా మనకు చదివినప్పుడే ఒక్కొక్క గ్రంథి మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది. అసలు మీమాంస స్వరూపం అంటూ తెలుస్తున్నాం. సామాన్యంగా చెప్పుకున్నాం వాక్యార్థం ఏ రకంగా ప్రతిబోధిస్తుంది, ఏ రకంగా నిర్ణయం చేస్తుంది మనకు కాలానుగుణంగానే మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి మీలో ధైర్యము, ఓర్పు, సహనంతో నేర్చుకోవాలి. సిద్ధాంతం అయినప్పటికీ కూడా వింటూ ఉంటేది అర్థం కాదంటే ఏది లేదు. అర్థం కాని మనకు యోధుడ ఒక సిద్ధాంతం అంటే ఋషులు అశక్య ఉపదేశ నా క్రియేట్ అంటే ఏదైనా శక్యమైన ఉపదేశం ఉపదిశ్యతి అంటే ఏదైతే శక్యం అవుతుందో అర్థం చేసుకోగలుగుతామో వాటిని మాత్రం ఋషులు ఉపదేశిస్తామట. అశక్యమైన ఎప్పుడు ఉపదేశించమాట. అంటే అందరికి ఉపయుక్తకరమైంది ఇది. ఎందుకంటే ఆధ్యాత్మిక గ్రంథంతో అంటే ఆధ్యాత్మిక మార్గానే ఉద్బోధిస్తుంది. చాలా మంది ఇది అనిశ్వరవాది అని చెప్పి చెప్తారు. జమిని మహర్షిని ఇది ఈశ్వరవాది, ఎందుకంటే ఈశ్వర విషయం ఎక్కడ ప్రతిపాదించలేండి, అందుకే ఈశ్వరవాదిగా కూడా అంటారు. ఆ సందర్భాన్ని కూడా ప్రతిపాదిస్తాను. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే జమిని మహర్షికి ఈశ్వరవాది కాదు అనిశ్వరవాది అని చెప్పి కొంతమంది ఇక్కడ ప్రస్తావిస్తామట. అందుకే ఈశ్వర యొక్క తత్వాన్ని తీసుకుని ఎక్కడెక్కడ ప్రతిపాదించలేదు అనిశ్వరవాది అని చెప్పి కూడా అంటదన్నమాట. అటువంటి సందర్భాలు కూడా సందర్భాన్ని కూడా నువ్వు చదివినప్పుడు అయితే అనిశ్వరవాదం కాదు, మనం అర్థం చేసుకోవడంలో ఇప్పుడు ఒక్కోరు ఒక విషయాన్ని తీసుకుని ప్రతిపాదిస్తుంటారు. ఆ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఆ విషయాన్ని ఈశ్వర తత్వాన్ని బోధించలేదంటే దానికి విరుద్ధం, వ్యతిరేకం అని చెప్పి అర్థం చేసుకోకూడదు. ఇవన్నీ మీకు కాలానుగుణంగా తెలుస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు కాలక్రమేణా మనకు సమయ సందర్భాన్ని బట్టి మీకు అన్ని ప్రస్తావించబడతాయి. కాబట్టి మనం అవన్నీ అక్కడ తెలుసుకుందాం. ఇది ఈశ్వర అంటే జమిని మహర్షి కూడా ఈశ్వరవాదే, దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఇది కూడా మనకు మోక్షశాస్త్రం వైపు తీసుకెళ్తుంది, ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్తుంది. ఇది వాక్యార్థం కదా, మనకేం ఉపయోగపడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వాక్యాలు కూడా మనకు జీవించే పద్ధతి, విధి విధానంతో కూడా ఏది ఎలా ఉండాలి అనేది ఒక విచారణ, అంటే ప్రతి విషయంలో విచారణ చేయగలుగుతాం. ఏ రకంగా విచారణ చేయగలుగుతాం, ఎంతవరకు విచారణ చేయగలుగుతాం అంటే ఆ రకంగా లోతుగా విచారించగలుగుతాం. ఇంకా దానికి తర్వాత రెండు విచారణ చేయడానికి ఉండమాట అవకాశం ఉండదు. అంతవరకు లోతుగా ఒక విషయంలో ఎలా విచారించాలి, ఏ రకంగా లోతుగా గాంభీర్యమైన అర్థం తీసుకోవాలి, అవన్నీ కూడా మనకు విశేషంగా ప్రతిపాదిస్తుంది, వర్ణిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం కాలక్రమేణా మనం అన్ని ప్రస్తావించుకుంటే అవి మీకు ఆ సందర్భంలో తెలుస్తాయి. అస్తు. ఇక్కడ ఎవరో మనకు టిప్పణి ఇచ్చారు. ఇక్కడ నమస్తే గురూజీ, పుస్తకాలు ఇలా తెప్పించుకోవాలి, చివరిలో మరొకసారి చెప్పగలరు. ఆ పుస్తకాలన్నీ మీకు ఎవరికి కావాలనో మనకు ముఖ్యంగా మొత్తం 10 అధ్యాయాలు పైన తెప్పించుకోకపోయినప్పటికీ కూడా ఒక ముందు 3 అధ్యాయాలు తెప్పించుకోండి. 3 అధ్యాయాలు మనకు అనేక మంది భాషలు ఉపలబ్ధమవుతాయి. 3 అధ్యాయాలు మీకు స్వరూపం తెలిసిపోతున్నాడు. 3 భాగాల్లో వచ్చేస్తుంది. లేదంటే ప్రారంభంలో ఒక భాగం తెప్పించుకోవచ్చు. 3 భాగాలు ఏం పెద్ద విషయం కాదు, 3 భాగాలు తెప్పించుకోవచ్చు. మీరు నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసినట్లయితే మీకు అవి రామ్లాల్ కపూర్ ట్రస్ట్ హర్యానాలో అవి అక్కడి నుంచి ఉపలబ్ధమవుతాయి. మీకు అక్కడి నుంచి ఉపలబ్ధమవుతాయని ఒకసారి తర్వాత నాకు మెసేజ్ చేయండి. తెలుగు రాసినవి ఏమైనా దొరుకుతాయా? నమస్తే గురూజీ, పుస్తకాలు తెలుగులో రాసినవి ఏమైనా దొరుకుతాయా? ఎలా తెప్పించుకోవాలి? తెలుగులో మనకు తెలిసి చాలా తక్కువ. ఇది ఎందుకంటే ఈ శాస్త్రాన్ని మామూలుగా అయితే ఒక రకంగా సామాన్య వ్యక్తులు చదివేది కాదు, విద్వాంసుల మధ్య చెప్పుకోవాలని చెప్తారు. అంటే అట్లని చెప్పి మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అన్ని దర్శనాలు చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి అందరికీ అర్థం అవుతుంది. అని తెలుగులో మన మాతృభాష చెప్పుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. కానీ తెలుగులో నాకు తెలిసి లేవండి. కానీ చిన్నప్పుడు మేము చెప్పాం కదా, దొరకవచ్చు. మనం అది ఒకవేళ ఉపలబ్ధమైతే నేను చూసి చెప్తాను. కానీ సామాన్యంగా మీకు అలాంటి అవకాశం లేకుండా సాధ్యమైనంత వరకు మీకు నేను ఆ రకం విషయ సాధన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన మాతృభాషలోనే కాబట్టి ఇబ్బంది లేదు. అది ఎవరైనా ఉపలబ్ధమైతే కూడా ఏమైనా సంక్షేపంగా రాసినట్టు ఉపలబ్ధం అవుతాయి. కానీ సంక్షేమం ఒక సారభూతంగా మీమాంస అంటే ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏంటి, ఎలా ఏముంది, ఏం ప్రతిపాదించబడి యజ్ఞయాగాల్లో, ఎందుకంటే మనకు దక్షిణ భారతదేశంలో అందువల్ల కర్మకాండ యొక్క ఉదాహరణ దృష్టాంతం ఇవ్వబడ్డాయి కాబట్టి ఎక్కువగా అదే ప్రతిపాదించదన్నమాట. కరెక్ట్, అవి ఉన్నాయి కాదంగా దాన్ని కలుపుకొని చెప్తున్నాను. కానీ వాక్యార్థం విశేషంగా ఎలాగా ప్రతిపాదించబడింది కూడా అది మనం చూస్తాం అనమాట.
అని చెప్పి దీంట్లో నిరాకరించలేదు. అవి కూడా మనకు కర్మకాండంతో కలుపుకొని ఏ రకంగా దాన్ని విశేషంగా ప్రతిపాదించుకోవాలి, ఆ రెండు కూడా మనకు విశేషంగా స్పష్టమవుతాయి. అందుకే యజ్ఞయాగాలు మన జీవితంలో ముక్తి మోక్షాస్త్రం తీసుకెళ్ళి ఆధ్యాత్మ మార్గం తీసుకెళ్ళాలంటే కర్మ విధానం తెలిసాలి. కర్మ తెలిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. అదే కర్మ చేయాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని విశేషంగా ఏ రకంగా ఏ సందర్భం ఎలా తీసుకోని చెప్పి మనం ప్రతిపాదిస్తున్నాం. ఆ కర్మ యజ్ఞ యాగాల సంబంధాల్లో ఏ కర్మలు చేసి ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు, ఎటువంటి యాగాలు చేయాలి, ఎటువంటి కర్మ చేయాలి, ఇటువంటి కూడా కర్మ సిద్ధాంతంతో కూడా మనకు విశేషంగా మనం అర్థం చేసుకోవచ్చు వాక్యార్థం మాధ్యంతో. కాబట్టి వాక్యార్థం అంటే విశేషమైన ప్రతిపాదన ఎలాగా అర్థం చేసుకోవాలని మనకు ఇవన్నీ చూస్తాము, ఇవన్నీ మనం చెప్పుకుందాం. కాబట్టి పుస్తకాల విషయంలో మీకు ఉల్లేఖించని ప్రారంభంలో, కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఏవైతే ఉపలబ్ధం అవుతుందో హిందీ వచ్చి మనం ఉపయోగించుకోవచ్చు. లేకపోతే మీకు మనకి ఇప్పుడు చెప్పిన PDF మీకు గ్రూప్ లో పంపిస్తాను. ఇప్పుడు అది చూసుకోవచ్చు. మీకు స్లైడ్ మీద కూడా ఉంటుంది శాబద భాష్యం అనేది. అందుకే దాదాపుగా మీకు సంస్కృతం వచ్చు కాబట్టి వాక్యార్థాన్ని మనం చెప్పుకుంటున్నాం అన్ని రకాలుగా. అందరికి కొంచెం అవగాహన ఉంది కాబట్టి ప్రతి పదాన్ని అనువాదం చేసి చెప్తాను. అనువాదం చేస్తే మీకు అర్థం అవుతుంది. ఒక రకమైన సాహిత్యం కూడా అభ్యాసం అవుతుంది. అందరికి కూడా సాహిత్యం కూడా అభ్యాసం అవుతుంది. కాబట్టి అది సరళంగా సహజమైన భాష కూడా ఉంటుంది. కఠినమైన భాష ఉంటుంది. శ్లోక యొక్క భాష ఎలా ఉంటుందంటే అది సహజంగా ఉంటుంది. అందుకే అర్థం అవుతున్నాను. మీ అందరూ సంస్కృత భాషను చెప్పేటప్పుడు అర్థం అవుతుంది. సంస్కృత అవగాహన ఉన్న వాళ్ళు, లేని వాళ్ళకి మనకి సాధభూతంగా చెప్తామంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. కాబట్టి దాని సందేహం లేదు. ఆ పుస్తకాల విషయంలో అవకాశం ఉన్న వాళ్ళు తెప్పించుకోండి. మనకి ఎందుకంటే ఈ మొబైల్ యంత్రాల మాదిరి చదవడం వల్ల కొంచెం కంటికి ఇబ్బంది కలగవచ్చు. పెద్ద పెద్ద ల్యాప్టాప్లు ఉన్నాయంటే దాన్ని చదువుకోవచ్చు ఇబ్బంది. అది అటువంటి కావాల్సిన వాళ్ళకి PDF కూడా పంపిస్తాను. పుస్తకాలు అనుకూలంగా ఉన్న వాళ్ళు పుస్తకాలు తెప్పించుకుంటే ఇంకా ఎప్పుడు కావాలంటే చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 3 భాగాలు తెప్పించుకోండి. 3 భాగాలు మీకు స్పష్టం అయిపోతున్నమాట. కాబట్టి 3 అధ్యాయం మనం చూసినా నెక్స్ట్ మనం ఏం చేయాలి మనకి తెలుస్తున్నాను. ఒక రుచికరంగా ఉంటుంది. ఒకసారి దాంట్లో లైన్లో పడ్డామంటేనా ఆ శైలి అర్థం చేసుకునే వాళ్ళు సహజంగా వచ్చేస్తున్నమాట. కాబట్టి ఆ న్యాయాలు ఒక్కొక్క న్యాయం చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క న్యాయం ఒక రకమైన మన జీవితంలో ఒక ప్రభావం చూపించేట్టుగా ఉంటుంది. ఇది ఈ వాక్యం నన్నే చెప్తుందేమో, నా గురించి చెప్తుందేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏంటి ప్రతి వాక్యం కూడా నా గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తున్నాడు. నిజంగా ఈ విషయంలో నేను తదనుకూలంగా ఉన్న తదృశ్యంగా ఉన్న దీంట్లో దానికి మార్గం, దీనికి ఉపాయం ఏంటి, దాని ఉపాయం ప్రకారంగా మనం ఆచరించి మన కర్మ చేసి మనం దాని నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇటువంటి విషయాలను కూడా మనకు ఆ న్యాయాలు న్యాయ సాహస్యం ఉంది. ఆ న్యాయాల గురించి మనం చెప్పుకున్నప్పుడు అనేక న్యాయాలు ఒక 10 న్యాయాలు మనం చూసినాం అప్పుడు మిగిలిన వాళ్ళు సొంతంగా ప్రతి చోట మనం మల్టిప్లై చేసుకోవచ్చు, మనలో కలుపుకోవచ్చు అన్నమాట. ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పి. కానీ ఇప్పుడు శుచీకట్ట న్యాయం చెప్పినాము, ఒక పెద్ద పని చేస్తాం, చిన్న పని ఎవరు వచ్చినప్పుడు చేసి పంపించేస్తాం. అని ఆపం, కూర్చోబెట్టుకోమాట, ఆ పని చేసి పంపించేస్తాం. అలా ప్రతి సందర్భంలో కూడా ఉంటుంది. కాబట్టి మనం వాటిని ప్రకారంగా ఎలాగనేది మనము రేపు అథాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పి మనకు ప్రారంభ సూత్రం ఏదైతే ఉందో దానికి మనం భాష్య సహితంగా అనువాద సహితంగా తెలుగులో మనం చెప్పుకుంటాము. వాటి అవన్నీ PDF చూసుకొని మీకు స్లైడ్ మీద కూడా ఉంటుంది. అవన్నీ కూడా యథార్థంగా మనం చెప్పుకుంటాం. అస్తు. ఇందులో ఇంకో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో మహోదయ, ఇది మెయిన్ గా ఈ మీమాంస అనేది కర్మకాండ మహోదయ. ఇది కర్మకాండ వాక్యార్థ బోధన చెప్పిస్తుంది. కర్మకాండకు సంబంధించి ఉదాహరణలు మనకు వస్తాయి, దృష్టాంతాలు వస్తాయి. ఆ ఉదాహరణ మాత్రం చెప్పుకునే వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కర్మకాండకు సంబంధించి వాక్యార్థం. ఇప్పుడు బ్రాహ్మణ గ్రంథాలు వచనాలు ఉన్నాయి, ఒక వాక్యం ఉంది. వాక్యాన్ని ఏ సిద్ధాంతం ప్రకారం దాన్ని ఏ రకంగా తీసుకోవాలి. అది ప్రకరణానుగుణంగా మధ్యకాలంలో ఏమైందంటే అనేక యాజ్ఞిక ప్రక్రియ విధానంలో కర్మకాండ విధానంలో ఏవైతే చెప్పబడ్డా అనర్థంగా భిన్నగా తీసుకోబడ్డామాట. అనర్థక అంటే ధర్మ విరుద్ధంగా వేద విరుద్ధంగా తీసుకోబడ్డామాట. వాటికి స్పష్టీకరణ చెప్పండి, వాక్యార్థం చెప్పండి, ఈ రకంలో ఈ వాక్యం తీసుకోవాలి. కర్మకాండం యొక్క ఉదాహరణ తీసుకోబడ్డాయి కాబట్టి మనకు అలా కర్మకాండంతో జోడించి చెప్తూ ఉంటామంట. అది మీకే తెలుస్తుందన్నమాట. అలాంటి దానివల్ల మనకు ఆ విషయాలు కూడా మనకు తెలుస్తాయి. కర్మకాండం సంబంధించి స్వరూపంతో మనకి యజ్ఞయాలకు సంబంధించిన స్వరూపం తెలుస్తుందన్నమాట. అయితే మనకు అది ఉపయోగపడేటువంటి సిద్ధాంతాలు అన్నమాట. వస్తు మహోదయ. ఇంకో విషయం మహోదయ, మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు అంటే జనరల్ గా మీరు కొంచెం స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు మహోదయ. అది కొంచెం మీరు ఖచ్చితంగా రేపు ఆ సందేహపడద్దు. ఏ విషయంలో మీకు అర్థం కాకుంటే నాకు ఒక అనిపించినప్పుడు మీరు ధైర్యంగా నిర్భయంగా చెప్పవచ్చు. అలాగే నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఎక్కడ మధ్య అనిపిస్తేనే కొంచెం మళ్ళీ చెప్పండి, మళ్ళీ అడగండి. దానిలో సందేహపడదు. అడగడంలో ఎవరు సంకోచపడదు. ఏమడుగుతే ఏమనుకుంటుందని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సంకేతం చెప్పవచ్చు. అలాగే ప్రతిపాదించుకుందాము. మీరు లేట్ గా వచ్చినా కూడా మనకి పాఠ్యాంశం తగ్గించండి మహోదయ, స్పీడ్.
జీ. మహోదయ కాకపోతే కర్మ కొంచెం లేట్ అవుతుంది, ఏముంది. కాండము అంటే ఏంటి మహోదయ? కర్మకాండము అంటున్నారు, కాండము అంటే అసలు అర్థం ఏమొస్తుంది? దాంట్లో ఒక భాగం. భాగం అన్నమాట. కర్మకు సంబంధించిన విషయం గురించి ప్రతిపాదించబడుతుంది. కాండం ఒక భాగము అన్నట్టు. ఆ విషయం గురించి ప్రతిపాదించబడింది. శైత్యము అంటే మహోదయ ఆ? శైత్యము అని చెప్పారు ఒకసారి ఇప్పుడు మీరు ఉపయోగించినప్పుడు దాని పదం శైథిల్యం అవడం దాని దగ్గర అర్థం. శైత్యం అన్నారు. శైథిల్యం అంటే శిథిలత, దాంట్లో శైథిల్యం. మనం ఉపేక్షిస్తాం అంట. శైథిల్యం అవును ఉపేక్షిస్తాం మహోదయ. అంట. ఓకే, ఉపేక్షించటం. ఇంకొకటి అండి, ఇంకోటి మనకి ఇప్పుడు అందరు ఉన్నారో చెప్తున్నాను. మనకు మీ అందరికి 8:15కి అందరికి ఒకటేనా, లేదు అందరికి ఎందుకు 8:30కి వచ్చేస్తున్నాం అంటే అందరికి ఆ రకంగా అప్పుడు అనుకూలిస్తుంది అనుకుంటున్నాను. 8:30 కంటే అందరం 8:30కే వచ్చేద్దాం, 9:30 వరకు నడుస్తుంది. లేదు మాకు 8:15 నుంచి 9:15 వరకు చెప్పుకుందాం అంటే అదైనా ఓకే. లేదు 8 నుంచి 9 దాకా చెప్పుకుందాం అంటే అదైనా ఓకే. 9:30కే పెట్టండి మహోదయ. అందరికి ఎవరికి వ్యతిరేకత చెప్పండి. ఎక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటాయి మాకు 8:30కి అనుకూలం, ఎందుకంటే 8:30లో అంతా 9, 8:30 తర్వాత వచ్చేస్తుంది అనమాట. అది ఏ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకుంటున్నాం. లేదు అంతకంటే ముందు 6 గంటలకు పెట్టేసుకుందాం, 6 నుంచి 7 వరకు. ఓకే మహోదయ. నాకు ఇంకా వద్దు ఈజీగా ఉంది. కానీ 8:30 కల్లా స్టార్ట్ చేసేటట్టు చూడండి గురూజీ. ఏంటండి 8:15 పెట్టుకుందాం. 8:15కే వస్తారు. 8:30 అయితే అవుతుంది. 8:30 కల్లా ఇక అసలు మంత్రపాఠం అయిపోవాలి. ఓకే అయితే 8:15 9:15 అందరికి ఒకటేనా? ఇంకా అదే కంటిన్యూ ఓకే. అవుతాయండి. ఓకేనా? అంతా ఓకే. 8:15 అంతా వచ్చేస్తే అయితే అది సమయం కేటాయించుకుని 8:15 9:15 సరిపోతుంది. ఓకేనా? సో ఒకటి మీరు ఇంకా లాస్ట్ లో మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు దాంట్లో నాకు ఇది సంస్కృతం రాదండి, తక్కువ వస్తుంది, ఇవన్నీ భయపడొద్దు, మన సారాంశ ఋషికృత గ్రంథాన్ని చదువుకుంటున్నాము. దాంట్లో మనం 100కి 100% పట్టుకోకపోయినా దాంట్లో 30% 40% ఒక ఋషి యొక్క అభిప్రాయం అయితే మన సారాన్ని అయితే పట్టుకుంటాం అనమాట. కాబట్టి రాదనుకోవద్దు, నీకు తెలియదనుకోవద్దు, నీలో జిజ్ఞాస ఒకటి చెప్పిన మీమాంస అంటే జిజ్ఞాస. ఆ జిజ్ఞాస తెలుసుకోవాలి. జిజ్ఞాస, ఆ జిజ్ఞాస ఉంటే మీకు ఖచ్చితంగా శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ధైర్యంగా ఓపికతో నిరంతరంగా శృంఖల క్రమబద్ధం తెగకుండా ఉండాలన్నమాట. అప్పుడు ప్రతి విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి అది మీరు గట్టిగా పట్టుకోండి. ఒక ప్రయాణం చేసిన తర్వాత ఒక శైలి పట్టుకున్న తర్వాత మీ అందరికి కూడా అర్థమవుతుంది ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, ఎలా విషయం వస్తుంది అంటే పూర్వపక్షి ప్రతిపక్షి ప్రశ్నోత్తర పూర్వకంగా ఉంటున్నమాట. ఆ ప్రశ్న ఏంటి, దానికి సమాధానం మనం వెతుకోవచ్చు. ముందుగా ప్రశ్న అర్థమైంది అనుకోండి, సమాధానం మన దగ్గర సగం వచ్చేస్తుంది. అవి మీకు తెలుస్తాయి అన్నమాట. ఏ రకంగా సమాధానం చెప్పవచ్చు, ఏ రకంగా సమాధానం చెప్తారు సిద్ధాంతి, అవన్నీ కూడా మీకు యథార్థంగా స్పష్టంగా అర్థమవుతాయి అన్నమాట. చెప్పుకుంటాం కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండే శైలి పట్టుకునేంత వరకు మనకు ఓపికతో ఉండాలి. కాబట్టి మీరు ఆ రకంగా ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది అవిశ్వాసంగా ఉండొద్దు. ఒకటే విన్నపం మహోదయ, కొంచెం నెమ్మదిగా చెప్పండి. ఓకే, ఇది మటుకు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. అయినా కూడా చెప్పుకున్నాం కాబట్టి రేపటి నుంచి మనకు అలాగే ఉంటుంది. స్లోగానే చెప్తాను, ఇంకా ప్రయత్నం చేసి మీరు ఎవరికి ఏ సందేహం అడగవచ్చు. ఒకటి మనం చెప్పేటప్పుడు మధ్యలో నేను రాగానే అడుగుతాను, లేదా లాస్ట్ లో అడుగుతాను. మీకు సందేహం ఖచ్చితంగా అడగండి. మీరు అడిగినప్పుడే సందేహాలు. ఓకేనా? కాబట్టి మనం చెప్పేటప్పుడు మధ్యలో ఏ విషయం చెప్పుకుంటున్నామో ఆ విషయానికి సంబంధించి ఉండాలన్నమాట. ఓకేనా? ఆ విషయానికి సంబంధించి ఉందనుకోండి, మనకు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే భిన్న భిన్నంగా చాలా మంది ఇప్పుడు వినే ఉంటారు. చాలా మంది రకరకాల గురువుల దగ్గర అదేంటి ఏమైనా స్వాధ్యాయం ద్వారా మనకి చదువుకొని ఉంటారు. భిన్న భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తం చేసుకోవచ్చు. కానీ సంబంధిత విషయం గురించి మాట్లాడి దాన్ని ఎక్కువగా వ్యాఖ్యం ఇలాగో చెప్పొచ్చు, కానీ అలాగో చెప్పండి, సమానార్థంగా ఉండే ఇబ్బంది లేదు, ఇలా చెప్పుకోవచ్చు. కాబట్టి అలాగా మీకు అర్థమవుతుంది. కొంచెం దృష్టి పెట్టినప్పుడు కొంచెం దీనివల్ల ఏకాగ్రత కూడా వెతుకుతుంది. మనకి ఏం చెప్తున్నారు వినంగా ఒకరు ఖచ్చితంగా అర్థమవుతున్నది. కాబట్టి నాకు రాలే మొదట్లో మీరు ఓడిపోవడం అంటే దాని ఏమంటున్నా హార్ మాన్న అంటే నాకు రాదేమో, నాకు ఏదో పై వెళ్ళిపోతున్నా అనుకోవద్దు. ప్రయత్నం ఇప్పుడు ఏం చెప్తున్నా ఖచ్చితంగా నా శబ్దం మీద ఫోకస్ చేశారంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను చెప్పా నీకు ప్రకారంగా చెప్తున్నా, నేను చెప్పడం కాదు. నేను చెప్పే 2 వాక్యాలు చెప్తే 4 వాక్యాలు సొంతంగా నువ్వు అనుభవం చేసుకుంటావా అని. నేను చెప్పే 2 వాక్యాలు అయితే 10 వాక్యాలు అయితే 10 వాక్యాలు 20, 30 వాక్యాలు నువ్వు అనుభవం చేసుకుని అది ఈ సందర్భం నుంచి ఇది మాట్లాడుతుంది, దీనికి ఇదే సమాధానం ఇలా చెప్పవచ్చు, మీకే అర్థమవుతుంది. కాబట్టి మనకు చెప్పేటప్పుడు అట్లా ప్రారంభంలో మీకు కొంచెం మనసు అలా ఇలా వెళ్ళిపోవచ్చు. కానీ వినంగా అదేమవుతుంది, ఖచ్చితంగా నీకు లైన్ వచ్చి కూర్చుంటుంది అన్నమాట. తినంగా వేపాకు తీయగా ఉంటున్నాయి కదా, అలాగే మీకు తీయదనాన్ని వస్తుంది, మధురమైన స్థితి అది పడుతుంది అన్నమాట. ఆనందం కలుగుతుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇది మీమాంస శాస్త్రం అంటే ఇది యోగం లాగా సాంఖ్యలాగా ఏం సిద్ధాంత గ్రంథం కాదు కదా, బ్రహ్మతత్వం లాగా ఏం కాదు కదా. ఇవన్నీ కూడా
ఒక విశేషమైన జీవన యొక్క విధి విధానం చెప్తుంది, బోధిస్తున్నమాట. అవన్నీ మీకు అర్థమవుతే కాలక్రమేణా మనం తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు సమయం అతిక్రమించింది. కాబట్టి రేపు 8:15కే వచ్చేద్దాం. అందరూ ప్రయత్నం చేయండి. 9:15కు మనం క్లోజ్ చేసుకుందాం. కాబట్టి అందరూ కూడా, అందరికి ఏమైనా వ్యతిరేకత ఉంటే అది చెప్తే మనం దాన్ని బట్టి మనం ఫాలో కావచ్చు. వ్యతిరేకత ఏం లేదు. వ్యతిరేకత అని ఈ సమయానికి అందరూ అంగీకరించినట్టే కదా, వ్యతిరేకత ఎవరికి లేదు. కాబట్టి మనం 8:15కి ఖచ్చితంగా వచ్చేస్తాను. లేదు ఆ గురు, సమయానికి అప్పుడే వస్తాం. 9:15కు చేద్దాం అంతే. ఓకేనా? ఎవరైనా ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి. రేపటి నుంచి యథావిధిగా మనం పాఠంలోకి వెళ్ళిపోతాం. ధర్మ జిజ్ఞాస ఏ రకంగా, ధర్మ జిజ్ఞాస ఎందుకు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ధర్మ జిజ్ఞాస వల్ల కలిగే లాభాలు ఏంటివి, ధర్మం చేస్తే ఏం వస్తుంది, ఏం ఉపలబ్ధి కలుగుతుంది, ఇటువంటి విషయాన్ని కూడా చక్కగా ఋషి ప్రతిపాదించారు. అవి ఏంటంటో మనం రేపు చెప్పుకుందాం. మహోదయ, ఇప్పుడు మీ దగ్గర కొన్ని విషయం నుంచి సంబంధం లేని కొన్ని విషయాలు ఒకళ్ళిద్దరు మిమ్మల్ని అడుగుతున్నారంటే మీ దగ్గర ఆ స్వాతంత్రం ఉంది మహోదయ. మీరు ఏది అడిగినా మీరు ఇది చెప్తారు, మీకు ఆ జ్ఞానం ఉంది అన్న ఒక అభిలాషతో అడగడమే మహోదయ. కానీ వాటిని మనం వీలైనంత వరకు అవి కానీ ఈ అధ్యాయంలో వద్దులేండి. వీలైనంత వరకు అవి కానీ అవి ఇప్పుడు మన విషయం అయిపోయిన తర్వాత చెప్పేటప్పుడు వద్దు అసలు. ఇది అయిపోయిన పర్సనల్ గా తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోమని. మహోదయ, ఇది మనకు దీనికి సంబంధించి భిన్న విషయం. దీనిలో నాకు జిజ్ఞాస కలిగింది. మనకి ఈ సమయంలో మాట్లాడుకుంటే భిన్నంగా మాట్లాడుకోవద్దని. భిన్నంగా అంటే లాస్ట్ లో మాట్లాడుకోవద్దు. ఇది కూడా నాకు సందేహం కలుగుతుందండి. అలాగా తప్పు లేదు. ఎందుకంటే మీకు ఇవన్నీ సందేహాలు ఉత్పన్నం అవుతున్నా అంటే ఇందులోంచి ఏదో ఒకటి ఒక నిమిత్తం ఏర్పడి ఉంటుంది. అందులోంచి మీకు సందేహం ఉత్పన్నమైంది, ఏదో గుర్తుకొచ్చింది, తప్పు లేదు. కానీ ఇది కొంచెం భిన్న విషయం మహోదయ. దీంట్లో ఈ విషయం నాకు సందేహం ఉంది, ఏం చెప్పండి, అది లాస్ట్ చెప్పుకుంటాం. అంటే మధ్యలో మనం ఒక ప్రవాహాన్ని వెళ్తున్నాం, ప్రవాహం నుండి ఏదో సంబంధం కాని విషయం తీసుకొని జరిగాం అనుకోండి. అవునండి, భాషలో ఆమ్రాన్ పృష్ట కో విధన ఆచేష్టే అని ఒక ఉదాహరణ. అంటే ఏదో మామిడి పండ్లు ఎక్కడ ఉన్నాయంటే ఏదో పనస పండు గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. అలా ఉండేట్టు ఏదో మనం వాక్యకర్త గురించి, కర్మ దృష్టాంత గురించి చెప్పుకుంటుంటే ఏదో తీసుకొచ్చినా అంటే ఏదో ఇదిగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అది తప్పు లేదు. దానికి సంబంధించిన కొంచెం భిన్న విషయం. దీని సందర్భంగా నాకు ఇలా వచ్చింది, ఆలోచన వచ్చింది అని. ఎందుకంటే ఇక్కడ వింటున్నాను ఖచ్చితంగా దీని కారణం ఒక ఆలోచన వచ్చింది, తప్పు లేదు. అది దీనికి సంబంధించి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ప్రశ్న తెలిసిపోతుంది, ఇబ్బంది లేదు. అని అడగండి, దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమనుకోదు ఇక్కడ. కాబట్టి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది మోదే. దానికి మీరు సమాధానం ఏ రకంగా చెప్తాను అడగవచ్చు. దాని లాస్ట్ లో మనం చెప్పాలి. అంటే లాస్ట్ అంటే మనకి మహోదయ ప్రణముని జీ ముని గారు, కొంచెము మీరు హై స్పీడ్ పోకుండా కొంచెము మీ స్పీడ్ ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రస్తావన ఖచ్చితంగా నేను దాంట్లో ఇప్పటికి చాలా మంది చెప్పారు కదండి ఆ విషయం, మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తారు? ఓకేనా? ఆ విషయం నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? ఓకే అండి. అయితే ధన్యవాదాలు. శాంతి పాఠ. ఓ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం. ధన్యవాదాలు.